హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మళ్ళీ ఇంకొక వీకెండ్తో మన ముందుకు రాబోతున్నారు వసంత గారు ఆన్ ద టాపిక్ టీనేజర్స్ పేరెంటింగ్. అండ్ ఈరోజు యొక్క స్పెషాలిటీ టాపిక్ ఏంటంటే అంటే హౌ టు మేనేజ్ టైం అండ్ ఇంప్రూవ్ యువర్ ఫోకస్. సో అది ఈరోజు టాపిక్. యాజ్ యూజువల్గా నేను 5 minutes ఎర్లీగా వచ్చేసాను. ఈ వీకెండ్ నేను 5 minutes ఎర్లీగా వచ్చేసాను. రీజన్ ఏంటంటే వసంత గారితో ఐ వాజ్ ఇన్ కంటిన్యూస్ టాక్. అండ్ లాస్ట్ వీక్లో మనం కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకోవడానికి టాపిక్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. లేదంటే లైక్ ఫీడ్బ్యాక్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదంటే కమెంట్స్ ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో లెట్స్ టైం స్పెండ్ ఎక్కువ చేద్దాము విషయాన్ని. మన ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేద్దాము, మన కలీగ్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం, లేదా మన ఆడియన్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని వసంత గారు షీ హాస్ లైక్ మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేద్దామన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎక్కువ టైం కూడా మనం క్లోజ్ చేయడానికి ట్రై చేయబోతున్నాను. సో ఎవరెవరైతే ఈరోజు ఈ సెషన్ కోసం వెయిట్ చేస్తున్నారో దయచేసి జస్ట్ వెయిట్ చేయండి ఒక 5 minutes. నేను ఈ లైవ్ యొక్క లింక్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసిన తర్వాత వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో మీన్ వైల్ మీరు ఈరోజు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, మీ దగ్గర ఏమైనా పాయింట్స్ ఉన్నా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా, మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పేరెంటింగ్ విషయంలో కానీ, లేదంటే టైం మేనేజ్మెంట్ విషయంలో కానీ, ఎట్లాంటి విషయంలోనైనా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఇమ్మీడియట్లీ ఆస్క్ మీ, కమెంట్ సెక్షన్లో అడగండి. నేను వసంత గారిని అడిగి ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ తీసుకొస్తాను. ఇఫ్ మీరు కనుక నేను చెప్తుంది మీకు వినబడుతుంది, క్లియర్గా వినబడుతుంది అంటే కనుక జస్ట్ సే ఎస్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఈ కొత్త ఇయర్ హెడ్ ఫోన్స్ యూస్ చేయడం వల్ల నాకు మీకు నా వాయిస్ క్లియర్గా వినపడుతుందో లేదో నాకు ఐడియా లేదు. సో ఎక్కువ ఏమన్నా వస్తున్నా, లేదంటే ఏదైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఐ విల్ ట్రై టు చేంజ్ ఈ ఇయర్ ఫోన్స్ చేంజ్ చేసి కొత్త, అంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ లైవ్ సెషన్స్ అన్నీ చేసేది కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ, మీకోసమే చేస్తున్నాను. సో మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అని చెప్పేసి మీకు ఏదైనా కావాలంటే కనుక ఇమీడియట్గా నాకు కింద కామెంట్ సెక్షన్లో ఇన్ఫార్మ్ చేయండి. ఇమీడియట్గా నేను మీకు ఆ ప్రాబ్లం ఏదైనా అంటే లైక్ నాయిస్ ఇష్యూగా ఉందని కానీ, లేదంటే కెమెరా క్లారిటీ లేదని కానీ, లేదంటే ఇంకేదైనా ఇష్యూ చెప్పండి. లాస్ట్ టైం ఆడియో మైక్ కంటే ఇంకొంచెం ఏదైనా మంచిగా ఉంటే బాగుంటుందని అడిగారు. సో ఆ విషయం గురించి అని చెప్పేసి నేను కొత్త హెడ్ ఫోన్స్ని పర్చేస్ చేసి ఓన్లీ ఫర్ మై వ్యూ ప్రత్యేకించి కొత్తగా తీసుకున్నాను. ఒకవేళ ఇది కనుక క్లారిటీ ఉన్నట్లయితే కనుక నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి, లేదంటే కనుక మళ్ళీ అది కూడా కింద ఇన్ఫార్మ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, టుడేస్ సెషన్ రవిరాజ్ చెప్పినట్టుగా టైం మేనేజ్మెంట్ అండ్ ఇంప్రూవింగ్ ద ఫోకస్, శ్రద్ధని ఎలా పెంచాలి అనేటువంటి పాయింట్ మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఒక 2 minutes టైం ఇచ్చినట్లయితే కనుక నేను ఈ లింక్ని షేర్ చేస్తున్నాను మన ఫ్రెండ్స్ అందరికీ. వసంత గారికి కూడా షేర్ చేసి షీ విల్ బి జాయినింగ్ us సూన్. సో మీన్ వైల్ మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా, మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో ఇన్ఫార్మ్ చేయండి. ఇమీడియట్గా మనం వాటి గురించి మాట్లాడుకుందాం వసంత ఖర్చులో. ఎయిర్ సౌండ్ వస్తుంది. ఓకే, అందరికీ ఎయిర్ డిస్టర్బెన్స్ వస్తుందా అండి, లేదంటే మైక్ ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటుందా? ప్లీజ్ లెట్ మీ నో. ఒకళ్ళు కొంచెం పక్కన ఎయిర్ సౌండ్ వస్తుందన్నారు, బట్ నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా దయచేసి అది చెప్పండి. నా వాయిస్ క్లారిటీ ఉందా మీకు? ఈ క్లైమేటిక్ కండిషన్స్లో పక్కన కొంచెం కూలర్ ఆన్ చేసుకున్నాను. మేబీ దానివల్ల మీకు ఏదైనా డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు. నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా అది మాత్రం చెప్పండి చాలు. ఫ్యూ మోర్ టిప్స్ అబౌట్ మై క్వశ్చన్ బ్రో. రాగి కొంచెం క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? ఏం క్వశ్చన్స్ నాకు గుర్తులేదు, బికాజ్ ఐఎమ్ హ్యాండ్లింగ్ సో మెనీ లైవ్స్ కానివ్వండి, చాలామంది స్పీకర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి. ప్రీవియస్ వీక్ అయితే కనుక ఇంకొకసారి రిమైండ్ చేయండి. ఐ విల్ ట్రై టు గెట్ మోర్ టిప్స్ అబౌట్ యువర్ క్వశ్చన్. డెఫినెట్లీ ఫర్ షూర్ మీ క్వశ్చన్స్ అడగండి. ఎస్, కొంచెం మీరు కమెంట్ రాసేటప్పుడు దయచేసి ఎస్ దేనికి అంటున్నారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, కొంచెం ఎలాబరేట్ చేయండి. ఎస్ వినబడుతుందనో, ఎస్ గాలి సౌండ్ వస్తుందనో, ఎస్ డిస్టర్బెన్స్ వస్తుందనో, బికాస్ చాలా మాట్లాడుతుంటాం కాబట్టి ఎస్ దేనికి అన్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, మనం ఈరోజు వసంత గారిని ఇన్వైట్ చేసేద్దాము.
వాయిస్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రవి, థ్యాంక్ యూ. ఒకవేళ మీరు కనుక మీ ఫ్రెండ్స్తో పాటు మీ టైం మేనేజ్మెంట్, అబ్సల్యూట్లీ ఈరోజు టాపిక్ కూడా టైం మేనేజ్మెంట్ గురించే. సో మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ కావాలన్నా సరే ప్లీజ్ డూ ఆన్సర్ మీ, ఆస్క్ మీ, కింద కమెంట్ సెక్షన్లో రాయండి. లైక్ ఈరోజు టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నాది క్వశ్చన్. ఆర్ యూ కెన్ ఆస్క్ మీ లైక్ బై ద వే మై ఫ్రెండ్స్ ఎవరెవరైతే కనుక అదర్ కంట్రీస్ నుంచి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో, లేదంటే అదర్ లాంగ్వేజ్ పీపుల్ హూ డోంట్ నో తెలుగు, for them this live is going to be in Telugu for people who are interested to know about teenagers and parenting, how to parent the teenagers. And today's episode is by Vasanta, who is a speaker come an author and a teenage empowerment expert. And today's topic is on how to manage and improve focus, how to manage time and improve focus. And in this segment we are going to discuss it in Telugu, so please stay here. If you don't understand Telugu, please come back again. We are going to plan to redo the whole sessions in English again, so please do come back. If you can understand a bit Telugu and English, then I would ask the speaker to continuously to switch between Telugu and English. సో మిగతా వాళ్ళందరికీ కూడా మన తెలుగు వాళ్ళే ఉంటుంటారు మోస్ట్లీ, బట్ ఎవరైనా సరే తెలుగు రాని వాళ్ళు ఉన్నట్లయితే కనుక దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, దిస్ లైవ్ ఇస్ గోయింగ్ టు బీ ఇన్ తెలుగు, సో ప్లీజ్ కోఆపరేట్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీన్ వైల్ మనం వసంత గారిని ఇన్వైట్ చేసేద్దాము. ఓకే, సో లెట్స్ వెల్కమ్ టుడేస్ గెస్ట్ అండ్ ద స్పీకర్ కమ్ ఆథర్, ద మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ దట్ యూ కెన్ ఎవర్ ఇమాజిన్ ఇన్ యువర్ లైఫ్. మన టీనేజర్స్ ని ఎలా కోచ్ చేయాలి, ఎలా ఎంపవర్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వెల్కమ్ వసంత గారు. ఓ థ్యాంక్ యూ. ఐ థింక్ నేను ఒక 1 minute లేట్ చేసినట్టున్నా. మీ వాయిస్ చాలా లోగా వినబడుతుందండి. Is it okay now? Can you hear me? Is it okay? Yeah. Okay. Hello everybody. Thanks for joining again. Any problem, Omkara? Just ask the audience వాళ్ళకి వినపడుతుందా లేదా అడగండి. ఓకే, సో ఎవరికైనా సరే వినిపిస్తున్నట్లయితే కనుక కింద ఎస్ అని రాయండి, వినిపించట్లేదంటే నో అని రాయండి, సో దట్ మాకు అర్థమవుతుంది. 30 seconds తీసుకుంటాము. 30 seconds లో మీ కామెంట్స్ అన్ని కింద ఇన్ఫార్మ్ చేయండి. నా వాయిస్ కానీ వసంత వాయిస్ కానీ, ఈ రెండు వసంత గారి వాయిస్ లో, మా ఇద్దరు వాయిస్ లో ఏ ఒక్క వాయిస్ మీకు వినిపించకపోయినా ఇష్యూ ఉన్నా సరే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు కరెక్ట్ ఇట్. ఓకే, there would be a lag, Vasanta గారు, lag ఉంటుంది. బట్ నాకైతే క్లియర్ గా వినిపిస్తుంది. ఓకే, yes somebody says yes. Clarity missing, but it is audible. Yeah. So shall we go ahead? Yes. So ఈ రోజు టాపిక్ గురించి ఒక షార్ట్ బ్రీఫ్ ఇచ్చేసి I am going to hand over to you, Vasanta garu. Okay. So how to manage time and improve focus, especially not only for teenagers. Last time చెప్పినట్టుగానే it is applicable. Like Vasanta garu points, when I say with her experience, ఆవిడకున్న అనుభవంతో కానీ ఆవిడకున్నటువంటి నాలెడ్జ్. నా వాయిస్ క్లారిటీ లేదండి? కొద్దిగా మధ్యలో బ్రేక్ అవుతుంది లైట్ గా. ఓకే, ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి, ఇమీడియట్ గా నేను వేరే హెడ్ఫోన్స్ చేస్తాను. ఓకే, సో ఆవిడ యొక్క నాలెడ్జ్ ని, ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ ని, ఆవిడకున్న హోల్సమ్ అనుభవం మొత్తాన్ని కూడా ఆవిడ ఒక బుక్ లో రాసి మనకి షేర్ చేశారు కదా. అయితే ఆ బుక్ లో ఉన్నటువంటి పాయింట్స్ నేను చదువుతూ ఉంటే రోజు రోజుకి ఒక హాఫ్ చాప్టర్, ఒక 1.5 పేజ్ ఎక్కువ చదవలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ ఫోకస్ లేకపోవటం, టైం ని మేనేజ్ చేసుకోలేకపోవటం. అదే కాకుండా మనకి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, లాక్డౌన్ లో మనం ఉన్న ఆఫీస్ వర్క్ చేసుకుంటూ, పర్సనల్ వర్క్ చేసుకుంటూ, ప్రయారిటీస్ చేసుకుంటూ వి ఫీల్ లైక్ బర్డెన్. ఓ మై గాడ్, నేను ఒక్కడిని ఇన్ని పనులు చేయాల్సి వస్తుందా అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఫోకసింగ్. అంత ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత, రెగ్యులర్ వర్క్ అయిపోయిన తర్వాత, లేదంటే టీనేజ్ విషయంలోకి వస్తే స్కూల్లో చదువుకోవడానికి ఫోకస్ ఎట్లా చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం మాట్లాడుతున్నప్పుడు
హెల్త్ కి, మైండ్ కి, బాడీకి, సోల్ కి అన్నిటికి ఒక్కొక్క యాక్టివిటీ చేయాలి ఎవ్రీ సింగిల్ డే అని అన్నారు. అలా అన్ని యాక్టివిటీస్ లో నేను ఉన్నప్పుడు నేను టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి? నేను ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, నేను మెడిటేషన్ చేయాలి, నేను చదువుకోవాలి, మార్కులు రావాలి. ఇవన్నీ మేనేజ్ చేయడం అంటే ఎట్లా కుదురుతుంది? సో ఇట్లాంటి ఎన్నెన్నో క్వశ్చన్స్ మన అందరిలో ఉన్నాయి. మీకున్న క్వశ్చన్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇన్ఫార్మ్ చేయండి. ఇమీడియట్ గా నేను క్వశ్చన్స్ అన్ని మీన్ వై వసుంధ గారు ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆవిడ దగ్గర ఉన్నటువంటి టోటల్ కాంటెంట్ ని అబౌట్ టైం మేనేజ్మెంట్ అండ్ ఇంప్రూవింగ్ ఫోకస్ మాట్లాడుతున్నారు. ఓవర్ టు యూ వసుంధ గారు. థ్యాంక్ యూ ఓంకార్. అండ్ వెరీ నైస్, మళ్ళీ అందరినీ కలుస్తున్నాను. అండ్ ఎవ్రీ టైం ఒక టాపిక్ తో వెళ్తున్నాం. ఐ థింక్ ఐఎమ్ యాడింగ్ వాల్యూ టు పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు టైం ఇస్తున్నందుకు అండ్ నాకు అవకాశం ఇస్తున్నందుకు. టైం మేనేజ్మెంట్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకంటే మీరు అన్నట్టు ఐ ఆల్సో స్ట్రగుల్డ్. కొన్ని యాక్టివిటీస్ ఉండేది, టైం అంతా అయిపోయేది, రోజులు గడిచిపోయినాయి, వారాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే అరే ఇన్ని నెలలు అయిపోయినాయి, బట్ ఐఎమ్ లెఫ్ట్ విత్ వెరీ లెస్ టైం. నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఫేస్ చేసిందే. అఫ్ కోర్స్ జాబ్ చేస్తున్నప్పుడు, పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్నారు, జాబ్ చేయాలి, అన్ని బ్యాలెన్స్ చేయాలి. సో దట్ ఈస్ నేను ఈరోజు చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ కన్నా కూడా హౌస్ వైఫ్స్ కి టైం మేనేజ్మెంట్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు తెలియదు అనుకుంటారు, బట్ దే బ్యాలెన్స్ చిల్డ్రన్, కుకింగ్, హోమ్, రైట్? సో నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఐ ఫేస్ దిస్. సో ఐ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్ ఏందని. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఎవరినైనా, వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై లైఫ్? జీవితం అంటే ఏంటి? నేను జీవితానికి నేను ఒక ఈక్వేషన్ చెప్తా. దెర్ ఈస్ ఈక్వేషన్, ప్రాణం ప్లస్ సమయం ఈజ్ ఈక్వల్ టు జీవితం. ఓకే, వినపడుతుందండి? నేను నోట్ చేసుకుంటానండి. అండ్ ఎవ్రీబడి వసుంధ గారు చెప్పే ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, పేపర్ పెన్ను తీసుకొని కూర్చోండి, లేదా నాకులాగా సిస్టమ్ దగ్గరగా పెట్టుకుని కూర్చోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆవిడ చెప్పిన లాస్ట్ వీక్ పాయింట్స్ అన్నింటినీ నేను యూజ్ చేయడం వల్ల వచ్చిన నా బెనిఫిట్స్, నా ఎక్స్పీరియన్స్ నేను లాస్ట్ లో షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ డూ నోట్, ప్రతి ఒక్కళ్ళు కూడా. వసుంధ గారు. యా, సో ప్రాణం ప్లస్ సమయం ఈజ్ ఈక్వల్ టు జీవితం. ఎందుకు చెప్పానో ఆలోచించండి. ఒక మనిషి పొద్దున్న లేసాడు నిద్రలోంచి అంటే బ్రతికున్నాడు అని అర్థం. బ్రతికున్నాడు అనడానికి రెండే ప్రూఫ్స్. ఒకటి, తను ఊపిరి పీల్చుకుంటున్నాడు, రైట్? సో ప్రాణం ఉంది. సెకండ్, ఆయనకి దేవుడు ఒక 24 hours ఆయనని తను యూటిలైజ్ చేసుకోవడానికి ఒక 24 గంటలు ఆయనకి ఇస్తున్నాడు. సో ఈ రెండు కలిపితేనే జీవితం. ఎందుకన్నానంటే సపోజ్ బ్రతికున్నాడు ఒక ఆయన, కానీ ఆయన బాడీ తను పని చేసే కెపాసిటీలో లేదు. సంబడీ ఈస్ బెడ్ రిడన్ అనుకోండి, బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్, సంథింగ్. సో కెన్ వి సే ఆ లైఫ్ యూస్ఫుల్? ప్రాణం ఉంది కానీ టైం ఉంది, ఆ టైం నేను యూటిలైజ్ చేసుకోలేడు. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ డెడ్, రైట్? సో ప్రాణం ఉండి ఒక టైంని యూజ్ చేసుకోగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ జీవితానికి సార్థకత. సో ఇలా చెప్పినప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా కోపం రావచ్చు. ఈ రోజు పొద్దంతా టైంని ఊరికేనే స్పెండ్ చేసిన వాళ్ళు స్పెండ్ అండి. ఇంకొకటి ఏంటంటే ఈ 24 hours మన అకౌంట్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా చేయకపోయినా ఆ 24 hours అయితే వెళ్ళిపోతాయి. ఒక మనిషి జీవితాన్ని దేంట్లో కొలుస్తాం మనం? టైంలో కొలుస్తాం. ఎన్ని సంవత్సరాలు బతికాడు, అందులో ఎన్ని నెలలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని గంటలు ఉన్నాయి. సో ఒక అవర్ వేస్ట్ చేసాము, ఏమి యూజ్ చేయలేదు అంటే దేవుడు మనకిచ్చిన ఒక టైంలోంచి ఉన్నా కానీ దాన్ని యూజ్ చేయలేదు, రైట్? అంటే అన్ని పెట్టుకుని ఒక మనిషి చనిపోయాడు, చాలా ఆస్తి ఉంది కానీ చనిపోయాడు, తర్వాత ఎంజాయ్ కూడా చేయలేదు, తీసి చూస్తే అక్కడ చాలా ఆస్తి ఉంది ఆయనకి. సో మనం వేస్ట్ చేసే టైం కూడా అలాంటిది. టైం మనకు చాలా వస్తుంది, రోజు 24 గంటలు వస్తుంది, దాన్ని మనం ఏం యూజ్ చేయలేదు, అది అక్కడ ఉంటుంది అంతే వితౌట్. కానీ అది ఇంకెవరైనా యూజ్ చేస్తారా? చేయలేరు. సో అది ఇంపార్టెన్స్. అంటే ప్రాణం ఎంత మనిషి చనిపోయాడంటే అయ్యో పాపం చనిపోయాడంట, కానీ ఒక మనిషి బతికుండి తనకున్న 24 గంటల్ని యూజ్ చేయట్లేదు అంటే ఐ సే ఈజ్ హాఫ్ డెడ్, సగం చనిపోయాడు, రైట్? సో టైం అంత ఇంపార్టెంట్.
పోనీ మనిషి బతుకున్నాడు కానీ టైం యూజ్ చేసుకోలేని కెపాసిటీలో ఉన్న ఆ లైఫ్ కి యూజ్ లేదు. ఉంది, బాడీ ఉంది కానీ నేను పని చేయలేను అప్పుడు కూడా. సో బతికుండి యూజ్ చేసుకోలేని వాళ్ళు, అంత కేపబిలిటీ ఉండి కూడా యూజ్ చేసుకోవట్లేదు, వాళ్ళిద్దరు ఈక్వలే నా దృష్టిలో. నేను ఒక చిన్న కథ చెప్తా. ఒక ఎక్కడో చదివినట్టు గుర్తు, అది నిజంగా జరిగింది, ఇప్పుడు కూడా ఉంది. డార్క్నెస్ రిట్రీట్స్ అని ఉంటాయంట. సో మనుషుల్ని తీసుకెళ్లి ఏం చేస్తారంటే మొత్తం 5 days కంప్లీట్ గా చీకట్లో ఉంచుతారు. సో వాళ్ళకి రాత్రి పగలు పొద్దున దేనికి తేడా తెలియదు, ఆ రూమ్ లో ఏమీ కనబడదు. ఒక పర్టికులర్ టైంలో వాళ్ళకి భోజనం ఇవ్వబడుతుంది, అది కూడా చీకట్లోనే తినాలి. వాళ్ళు టాయిలెట్కి వెళ్తారు, చీకట్లోనే వెళ్ళాలి, ఎవ్రీథింగ్. ఎందుకు చేస్తారు అది అంటే టు మేక్ యూ కాన్షియస్ అబౌట్ టైం. నేను ఎక్కడో చదివాను, ఒక ఆయన కూడా చిన్నప్పుడు ఇలానే చాలా బీద స్థితిలో పెరిగారు. వాళ్ళ నాన్న అబ్బాయిని సక్సెస్ఫుల్ చేయడానికి ఆ అబ్బాయిని ఇట్లానే 15 రోజులు మొత్తం డార్క్ రూమ్ లో పెట్టేశాడు. ఎంత కాన్షియస్ అయిపోయిన తర్వాత అంటే మన బయోలాజికల్ క్లాక్ ఇంకా అప్పుడు నాకు వాచ్ అవసరం ఉండదు, నాకు తెలిసిపోతానే ఉంటుంది, ఎవ్రీ మినిట్ టిక్కింగ్ అవుతుంది. సో అది తెలిసిపోతానే ఉంటుంది. సో ఎంత కాన్షియస్ అయిపోతామంటే నేను ఒక టైం కంట్రీస్ లో ఉంది అది. ఎందుకంటే టు ఇంక్రీజ్ కాన్షియస్నెస్ అబౌట్ టైం. ఒక్కసారి దాంట్లోంచి వచ్చిన తర్వాత చాలా మంది లైఫ్ లో చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. నేను ఒక కోచ్ దగ్గర ఈ మధ్యలో కోచింగ్ ప్రోగ్రామ్ తీసుకుని ఆయన వెళ్ళి వచ్చారు. సో వాళ్ళకి ఇప్పుడు టైం చూసా ఇప్పుడు ఏడైంది నేను గంటలు ఇది చేయాలని ఉండదు. ఎవ్రీ మినిట్ దే ఆర్ యూజింగ్ ప్రొడక్టివ్లీ, అంత కాన్షియస్ గా యూజ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. ఓకే, సో ఏంటి అసలు ఎట్లా చేయాలంటే నేను చెప్తా. టైంని యూజ్ చేయడానికి మనకున్న ఒకే ఒక కొలత ఏంటంటే 1 day. మనం ఒక 1 dayని ఎట్లా యూజ్ చేస్తున్నాం మన ప్లానింగ్ ఉంటే మన జీవితం మొత్తం ప్లాన్ అయిపోతుంది. సో 1 day ఏంటి, అగైన్ 24 hours. సో 24 hours లో కొన్ని షెడ్యూల్డ్ వర్క్స్ ఉంటాయి, కొన్ని నాన్ షెడ్యూల్డ్ ఉంటాయి. షెడ్యూల్డ్ అంటే పిల్లలైతే స్కూల్కి వెళ్తారు, మనమైతే ఆఫీస్కి వెళ్తాము, కొద్దిసేపు పడుకోవాలి, భోజనం చేయాలి, అఫ్ కోర్స్ మన స్నానాలు అలాంటివి ఉంటాయి. ఇవన్నీ షెడ్యూల్డ్, వాటికి ఫిక్స్డ్ టైం ఇచ్చేసాం. సో ఆ మిగిలిన నాన్ షెడ్యూల్డ్ టైం ఉందా, ఎవరైతే నాన్ షెడ్యూల్డ్ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్. స్కూల్కి వెళ్తాము, ఆ టైంలో మనం ఏం చేయలేం, కాలేజ్కి వెళ్తాం ఏం చేయలేం, ఆఫీస్లో ఆఫీస్ టైమే చేస్తాం. సో నేను వెనక్కి వచ్చాను, సపోజ్ 7 o'clock, 7 to 10 నేను ఏం చేస్తున్నా, మార్నింగ్ 6 to ఆఫ్ కోర్స్ ఆఫీస్కి బయలుదేరే టైం, స్కూల్కి ఆ టైంలో ఏం చేస్తున్నా, హాలిడే రోజు ఏం చేస్తున్నా, దట్ డిసైడ్స్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు బి అ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ నాట్. ఎందుకంటే ఆఫీస్ టైంలో నా చేతిలో ఏం లేదు, వాళ్ళ కోసం పనిచేయాలి. స్కూల్ టైంలో నేను స్కూల్లో చెప్పిందే నేర్చుకోవాలి, రైట్? సో మన దగ్గర ఇప్పుడు క్యాలెండర్స్ వస్తున్నాయి, గూగుల్ క్యాలెండర్ అదంతా ఉంది. మీరు ప్రతి గంటని ప్లాన్ చేసుకోవచ్చు. దాంట్లో కలర్స్ ఉంటాయి. సో రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ అంటే అది నా చేతిలో లేదు, మేము అలా మార్క్ చేసుకోవడం నేర్పించారు మాకు ఒక ఆయన. సో 2 to 3 ఇచ్చేస్తాం, ఆ టైంలో అది నాకు లేదు. మీరు ఆఫీస్కి వెళ్తారు, సపోజ్ 9 to పిల్లలు స్కూల్కి వెళ్తారు, మార్క్డ్. తర్వాత నెక్స్ట్ టైం ఏంటి, నెక్స్ట్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి మన చేతిలో ఉన్నాయి. ఏంటి, స్పోర్ట్స్ ఉండొచ్చు, ట్యూషన్స్ ఉండొచ్చు, లేదు మీకు ఏదన్నా ఫిక్స్డ్, మీరు ఏదన్నా వెబినార్స్ అటెండ్ అవుతుండొచ్చు, అగైన్ అవి కూడా ఫిక్స్డ్. మిగిలిన టైం ఏంటి, సో ఆ మిగిలిన టైం ఎంత అనేది మనకి ప్రాపర్గా మనం గుర్తు పెట్టుకోగలిగితే దట్ ఐ సే దట్ ఆ పర్సన్ విజయవంతం అవుతాడు లైఫ్లో, రైట్? ఉంది. సో అవర్ టు అవర్ నేను ఇప్పుడు ఏం చేశా కొన్ని రోజులు అంటే, ఫస్ట్ లేవగానే నేను ఏం చేయదలుచుకున్నా ఆ రోజులో. సో 5కి లేసా అనుకోండి, 5 to 6 నాకు ఉంటుంది, 20 minutes ఎక్సర్సైజ్ ఉంది, 20 minutes బుక్ చదువుతాను, 20 minutes మెడిటేషన్ చేస్తాను. సో బై 6 to 6:30 ఐఎమ్ డన్ విత్ దిస్. సో 6:30 to 7:30, 7:30 to 8:30 అలా రాస్తాను పొద్దున్న లేవగానే, వాట్ ఐఎమ్ ఇంటెంట్ టు డూ, ఆ రోజు ఏం చేయదలుచుకున్నాను. సో కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి, నాకు 11 o'clock వెబినార్ ఉంటుంది, సో 11 to 12:30 మై వెబినార్, ఓకే. 9:30 to 10:30 ఐ స్పెండ్ మై టైమ్ ఇన్ కిచెన్. అంటే అప్పుడు ఏమైంది కాన్షియస్గా అంటే, నేను ప్లానింగ్ అయిపోతుంది. పేరు మర్చిపోయాను, ఈ మధ్యలోనే ఒక బుక్ చదివాను, ఆయన ఏమన్నారంటే ఎవ్రీ 10 minutes యూ స్పెండ్ ఇన్ ప్లానింగ్ ఈజ్ ఎవ్రీ 100 minutes యూ సేవ్ ఇన్ ఎగ్జిక్యూషన్. మనం ఒక 10 నిమిషాలు ప్లానింగ్లో స్పెండ్ చేస్తే 100 minutes మిగులుతుందంట. నేను నవ్వాను ఆ రోజు చదివిన రోజు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, 10 నిమిషాలు ప్లానింగ్ చేసినంత మాత్రాన 100 నిమిషాలు ఎలా మిగులుతుంది అని. ఏం లేదు, వెన్ ఐఎమ్ రైటింగ్ డౌన్, నేను రాశాను 7:30 to ఇది,
7:30 to 9:30 నేను కిచెన్ లో ఉంటా కుకింగ్. సో నా మైండ్ కాన్షియస్ ఏం తిరుగుతుంది అంటే నేను 9:30 లోపల ఫినిష్ చేయాలి. సో కిచెన్ లోకి వెళ్ళగానే ప్లానింగ్ ఎలా ఉందా, పప్పు ఉండాలి, కూర ఉండాలి. సారీ, నేను ఒక హౌస్ వైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రైట్? ఉండాలి. సో ప్లానింగ్ గబగబా అయిపోతుంటది. ఆ పప్పు ఉడకబెట్టేసాలి, కూరగాయలు కట్ చేసేయాలి, ఇక్కడ ఇది పెట్టాలి, ఇక్కడ. సో అది తెలియకుండానే ప్లానింగ్ జరుగుతుంది. అండ్ 99% ఆఫ్ ద టైమ్స్ నేను 9:30కి బయటకు వచ్చా కిచెన్ నుంచి, వంట చేసేసి క్లీన్ చేసేసి బయటకు. కానీ ఎప్పుడైతే నేను ప్లానింగ్ చేయలేదు, ఎప్పుడైతే రాయలేదో నాకు 11 అయిపోయేది. మళ్ళీ అదే అంతే చేసేది, అంతే పని. ఎందుకంటే మనం ఒకసారి నా మైండ్కి చెప్పేసా, నేను రాయడం వల్ల నా మైండ్కి చెప్పేసా, నేను ఈ టైం నుంచి ఈ టైంకి పని చేయాలి. మనం ఏమనుకుంటామంటే నేను చేస్తున్నాను, నేను అంటే ఎవరు? వెన్ ఎవర్ ఐఎమ్ డిసైడింగ్ ఈ పని అవ్వాలి అంటే నేను నా మైండ్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. మైండ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి, అది చేసేస్తుంది. మైండ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి స్టార్ట్ చేయండి, అది అట్లానే జరుగుద్ది. మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఐదర్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ ఆర్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్. ప్లాన్ చేయలేదు అంటే ఆటోమేటిక్ గా మనం ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టే లెక్క. సో ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 24 hours కి లెక్క రాస్తాం, ఈ లెక్క ఇలా 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 వెళ్ళాలి, ఈ రోజు అంతా అయిపోయింది, ఆ రోజు అట్లానే వెళ్ళొద్ది. తర్వాత ఏమవుతుంది, అంతా చేశాడు, డే అంతా చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెనక్కి తిరిగి చూస్తా, నేను ఇది అనుకున్నా, ఈ టైంలో ఇచ్చేసానా? చేయలేదు. చేయకపోతే ఎందుకు చేయలేదు? ఆ టైంలో ఏం చేశాను? ఎందుకు అవ్వలేదు? నేను ఒక పని గంటలో చేద్దాం అనుకున్నా, మా ప్రాబ్లమ్ అది 1.5 అయింది. ఎందుకైంది? అది ఆటోమేటిక్ గా మన మైండ్ లో తిరుగుతుంది. నేను రాశాను, నౌ ఐఎమ్ ఆన్సరబుల్ టు దట్ షెడ్యూల్. అది చూస్తున్నప్పుడు చాలా సార్లు తేలిపోయింది, ఒక పనిని ఐదర్ నేను అండర్ ఎస్టిమేట్ చేశా, ఇది గంటలో అయిపోద్దని, లేదు ఆ టైంలో ఎక్కడో డీవియేట్ అయిపోయా. పోనీ డీవియేట్ అయ్యాను, వాజ్ ఇట్ ఏ యూస్ఫుల్ వర్క్, అది ప్రొడక్టివా? ఒక్కొక్కసారి ఫోన్ కాల్ వస్తుంది, ప్లాన్, నేను ఒక గంటలో నా బిజినెస్ రిలేటెడ్ ప్లాన్, నేను ఐ నో యువర్ ఐ మీన్ ఇన్సూరెన్స్, సో ఒక గంట అని పెట్టుకుంటా కాల్స్. ఒక్కొక్కసారి ఏమైంది, 1.5 అయింది, నేను చేసిన 4 calls. ఎందుకైంది 1.5 అంటే ఒకరితో ఒక అరగంట మాట్లాడాము, అందులో ఎంత ప్రొడక్టివ్ ఉండే. సో వాట్ హ్యాపెన్, నెక్స్ట్ టైం నేను ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ కాన్షియస్, మొన్న ఇలా జరిగింది, 10 నిమిషాలకు బదులు అరగంట అయింది. సో హౌ టు కట్ ఇట్ షార్ట్. సో ఒక టెక్నిక్ నేర్చుకుంటాను. సో వాట్ ఐమ్ టెంగ్ అల్టిమేట్లీ నా దగ్గర నేను తెచ్చుకొని పెట్టుకోవాలి రోజు, ఈ రోజు 24 hours నేను ఎట్లా స్పెండ్ చేయబోతున్నాను. సో సేమ్ అప్లైస్ టు చిల్డ్రన్. చాలా కష్టంగా అనిపిస్తుంది ఇది రాయడం, ఇదేంటి నేను 24 hours రాయాలా? కానీ ఒక్కసారి నేను చెప్తున్నా, పిల్లలకి ఇది కనుక అలవాటు చేస్తే, ఎవరైనా పిల్లలు నేర్చుకున్నారు అంటే ఒక 30 days అలవాటు చేయిస్తే జీవితంలో వాళ్ళు ఇంతకన్నా పెద్ద బహుమతి ఏముండదు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి టైం ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు, నా షెడ్యూల్ నేను ప్లాన్ చేసుకున్నా, ప్లానింగ్ అర్థమైంది, ఎగ్జిక్యూషన్ అర్థమైంది, వేర్ ఐ వెంట్ రాంగ్, ఐఎమ్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ డే, ఎవ్రీథింగ్ లైఫ్ కి సంబంధించిన చాలా అందులో కన్సల్టేట్ అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తాము, 7 గంటలకు స్కూల్ ఉంది కదా, ఓకే లేవు, సో 5:30 కన్నా లేవచ్చు, 6 కన్నా లేవచ్చు, 7 వరకు పరిగెత్తుతూ స్కూల్ వెళ్ళొచ్చు, వచ్చిన తర్వాత ఇప్పుడే వచ్చారు కదా, ఓకేలే, లెట్ దెమ్ రిలాక్స్, కొద్దిసేపు రిలాక్స్ అయిపోయి. కానీ టైం సెన్స్ అలవాటైన పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే నేను 3 to 4 ఏం చేశాను, 4 to 5 ఏం చేశాను, రైట్? సో ఇది మనం పిల్లలు పెద్దగా ఎవరికి ఆగాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పిల్లల నుంచి వాళ్ళతో రాయించామనుకోండి, దిస్ ఈజ్ యువర్ 24 hours, నువ్వు ఇప్పటి నుంచి ఎప్పటి వరకు పడుకుంటున్నావు రోజు అంటే దే బికమ్ కాన్షియస్. 8 hours పడుకుంటున్నాం, 9, 10 ఇట్స్ ఓకే. ఏజ్ని బట్టి కొద్దిమంది పిల్లలు 10 గంటలు పడుకుంటారు, 9, 8, బట్ దే నో ఓకే ఐఎమ్ స్లీపింగ్ ఫర్ 8 hours, 16 hours నేను ఎలా స్పెండ్ చేశా ఈరోజు. వాళ్ళతో ఒక 1 month రాయించండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, మార్నింగ్ ఈవినింగ్ 10 minutes 10 minutes వాళ్ళని, ఈ రోజు ఎక్కడున్నంటే లెట్ దెమ్ గో బ్యాక్ అండ్ రిమైండ్, అందులో 3 o'clock నేను ఏం చేస్తున్నా, ఈరోజు 5కి నేను ఏం చేశా. ఒక్కసారి వాళ్ళ కాన్షియస్ మైండ్ లోకి ఇది రావడం రోజు మొదలు పెడితే ఆటోమేటిక్ గా వాళ్ళు టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు, అసలు టైం వేస్ట్ అవ్వదు, రైట్? సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ ఐ సజెస్ట్. అండ్ అకాడమిక్స్ కి అయితే నేను స్పెసిఫిక్ గా చెప్తా అంటే, రోజు ప్లానింగ్ ఎలాగుంటది, ప్లాన్ ఫర్ ఎ ఇయర్. ఎందుకంటే మనకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, సండేస్ ఉంటాయి, ఇంకేమో హాలిడేస్ ఉంటాయి. సో టోటల్ ఇయర్ నా దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్ ఉంది, అఫ్ కోర్స్ స్కూల్లో అవుతూనే ఉంటాయి. స్కూల్లో అయిన తర్వాత వాట్ ఆర్ ద సబ్జెక్ట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్, కొన్ని కంఫర్టబుల్ ఉండం, సో ఎలా చేయొచ్చు. ఇది ఒక ఇయర్ స్టార్టింగ్ లో కూర్చొని ఒక 2-3 days ప్లాన్, పేరెంట్స్ పిల్లలు కూర్చొని చేయిస్తే వాళ్ళతో
ఆ షెడ్యూల్ని ముందు పెట్టుకొని కనుక వెళ్ళారనుకోండి, ఎనీ అకాడమిక్ ఇయర్కి 1 ఇయర్ కూడా అవసరం లేదు, 9 మంత్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఐ నో స్టోరీ ఆఫ్ అ గర్ల్. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది 10th క్లాస్లో ఉన్నప్పుడు. షీ వాజ్ బెడ్ రిడెన్ ఫర్ 3 మంత్స్ కంప్లీట్. అంటే తన కాళ్ళు చేతులు పోయినాయి మొత్తం. 3 మంత్స్ బెడ్ రిడెన్ ఉంది. తర్వాత వచ్చిన తర్వాత హార్డ్లీ తనకి 3 మంత్స్ టైం ఉంది ఫైనల్ ఎగ్జామ్స్. చాలా మంది ఏమన్నారు, నువ్వు ఈ కండిషన్లో స్కూల్కి నువ్వు ఆల్రెడీ మిస్ అయ్యావు, బాడీ ఇంత ప్రాబ్లంలో ఉంది, లీవ్ ఇట్. కానీ ఆ అమ్మాయి ఏమంటే లేదు, నేను రాస్తాను ఎగ్జామ్స్. ఓన్లీ 3 మంత్స్ స్కూల్కి వెళ్ళలే, తనే చదివింది. అండ్ రాయాలి, అఫ్ కోర్స్ ఎగ్జామ్స్ అప్పుడు ఇలా రాయలేని వాళ్ళ కోసం హెల్పర్ని ఇస్తారు, రాయడానికి రైటర్ని ఇస్తారు. సో తిని చెప్తూ వెళ్ళని తను రాసింది. ఆ అమ్మాయి ర్యాంక్ హోల్డర్ 10th. సో 3 మంత్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ నాకు అనిపించేది. అలాంటి కండిషన్లో ఉన్న అమ్మాయి తను 3 మంత్స్లో చదివిందంటే మా పిల్లలందరూ హెల్తీగా ఉన్నారు, మైండ్ బాగుంది, షార్ప్ ఉన్నారు. సో 3 మంత్స్ ఫర్ ఎనీ సబ్జెక్ట్ అంటే ఆ అమ్మాయి ఫుల్ టైం పెట్టింది. కానీ 8 to 9 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎనీబడి. అట్లా అని చెప్పి అందరూ ర్యాంకులు అంటే 100 on 100, 10 on 10 అని చెప్పట్లే నేను. బట్ వాట్ ఎవర్ టార్గెట్ దే పుట్. ఇంకొకటి ఇయర్ స్టార్టింగ్లోనే రాస్తున్నప్పుడు ఈ సబ్జెక్ట్లో కంఫర్టబుల్ లేదు, ఆర్ ఈ సబ్జెక్ట్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి, దిస్ ఈజ్ మెయిన్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ అడిషనల్ సబ్జెక్ట్, అక్కడే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను 90 టార్గెట్ పెట్టుకుంటున్నా, సో 90కి ఎలా వెళ్ళాలి, వాట్ ఆర్ ద చాప్టర్స్, రైట్? సో ఈ చాప్టర్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సో ఇక్కడ దీన్ని ఫినిష్ చేసేసా, 30 మార్క్స్ 20 మార్క్స్ 10 మార్క్స్ నేను కవర్ చేసేసా, అది కంప్లీట్గా చదివేస్తా, వీటిలో ఏ క్వశ్చన్ వచ్చినా చేసేలాగా చేస్తా, మిగతా ఉన్నాయి ఓకే, రైట్? సో అవన్నీ వచ్చేసాయి. నేను చెప్తుంది ఏంటంటే వెన్ సంబడి ఈస్ ప్లానింగ్ ఫర్ అ టైమ్ మేనేజ్మెంట్, నార్మల్ ప్లానింగ్ అయిపోతుంది, టార్గెట్ ఓరియంటెడ్ అవుతుంది, కాబట్టి గోల్స్ పెట్టుకోవడం అయిపోతుంది. అండ్ దే బికమ్ ఏమంటారు, ఎక్స్ట్రా యాక్టివిటీస్కి ఎంత టైం ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఒక లైఫ్కి ప్లానింగ్ అయిపోతుంది. మనం అందరం ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే మనకున్న టైం విలువ తెలియక దాన్ని వదిలేసుకుంటుంటాం. కాబట్టి ఎవరు టైంని మల్టిప్లై చేస్తారు అక్కడే. సో హౌ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఎట్లా అవుతారు అంటే వాళ్ళ టైంని ఎట్లా మేనేజ్ చేస్తారంటే ఎక్కడ వాళ్ళ అవసరం ఉందో అక్కడ మాత్రమే వాళ్ళు టైం ఇస్తారు, మిగతా వాళ్ళది డూప్లికేషన్ చేసేస్తారు. అందుకే కదా 24 hours ఉన్న ముఖేష్ అంబానీ హౌ ఈజ్ హ్యాండ్లింగ్ సచ్ ఎ బిగ్ సక్సెస్, ఇంత పెద్ద ఎంటర్ప్రైజెస్ అంటే ఆయన ఏది హ్యాండిల్ చేయాలో అదే హ్యాండిల్ చేస్తారు. కానీ చెప్తారు ముఖేష్ అంబానీ ఐ థింక్ 4 o'clockకి లేసిపోతాడంట రోజు పొద్దున్న. దట్స్ ఆల్, హీ స్లీప్స్ ఫర్ 4 or 5 hours మ్యాక్స్. మన మోడీజీ గారు కూడా అంతే కదా, ఈ స్లీప్స్ ఓన్లీ ఫర్ 5 hours. వాళ్ళ ప్లానింగ్ అట్లుంటది. అని ముందు కష్టం అనిపిస్తుండొచ్చు, కానీ రాస్తున్నారు నేను రేపు 4కే లేవాలి, 4 ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి. నేను ముందు అనుకునేదాన్ని పిల్లలకి 8-9 hours అని, అట్లా ఉంటదంట. హౌ వి ట్రైన్ అవర్ మైండ్, దాన్ని బట్టి కూడా పడుకోవచ్చు. సో టైం గురించి ఇదండి నేను చెప్పేది ఒకటే, మేక్ డైలీ షెడ్యూల్స్, ఇయర్లీ షెడ్యూల్స్. ముందు రోజు రాత్రి షెడ్యూల్ చేయండి, నెక్స్ట్ డే పొద్దున దాని ప్రకారమే పని చేయడానికి ట్రై చేయాలి, రాత్రికి ఇంట్రస్పెక్ట్ చేయాలి వాట్ హ్యాపెండ్. ఇది కనుక ఒక 1 month ఎవరు ప్రాక్టీస్ చేసినా, నేను మధ్యలో 1 month చేశాను, సడన్ గా నౌ ఐఎమ్ ఫీలింగ్, నాకు తెలిసిపోతుంటుంది. నేను 5 o'clock కళ్ళు మూసుకున్నాను కొద్దిసేపు అంటే, ఈవెన్ ఇఫ్ ఐ స్పెండ్ ఫర్ హాఫ్ అన్ అవర్ కళ్ళు మూసుకున్నా అంటే నాకు లేవగానే తెలుస్తుంది ఇప్పుడు 5:30 అయి ఉంటుంది టైం అని. సో నా బాడీ కూడా మెల్లిమెల్లిగా టైం వాచ్కి అలవాటు అయిపోతుంది. అండ్ టైం ప్లానింగ్ చేసినప్పుడు నాకు తెలుసా ఇక్కడ ఇంత క్వశ్చన్ టైం ఉంది, సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవుట్. ఇంతకుముందు ప్లానింగ్ ఉండేది కాదు కాబట్టి టైం అయిపోతుంది, నేనేం చేయలేకపోతున్నాను, ఇది మిస్ అవుతుందేమో ఆ భయం ఉంది. ఇప్పుడు లేదో చూస్తానా 3 hours టైం ఉంది, 3 hours లో నేను ఈ పని చేయాలి. సో ఓకే, ఈ పనికి హాఫ్ అన్ అవర్ పడుతుంది, దీనికి 1 hour పడుతుంది అంటే స్టిల్ ఐ హ్యావ్ 1 hour టైం ఎక్స్ట్రా. సో నేను ఆ 3 hours లో ఈ పనులు చేయగలను. సో నో స్ట్రెస్డ్ అవుట్. కొంచెం ఒక్కొక్కసారి మనం 1 hour అనుకున్నది 1 hour 20 minutes అయినా ఐఎమ్ నాట్ అఫ్రేడ్. ఎందుకు, నాకు తెలుసు నా దగ్గర ఇంత టైం ఉండింది. సో స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గిపోయింది, ప్రొడక్టివిటీ పెరిగింది, అండ్ ఐఎమ్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ నౌ. ఇంతకుముందు ఒక్కటి చేయడానికే స్ట్రెస్ అయిపోయేదని, ఇప్పుడు నా 2 బిజినెస్ కాల్స్ అవుతాయి, నా కోచింగ్ అవుతుంది. ఇప్పటివరకే మార్నింగ్ నుంచి ఐ రీడ్ అ బుక్, 4 chapters చదివా మధ్యలో ఎప్పుడు టైం దొరికింది. సో ఈ రోజు బుక్ చదవాలి 10 pages 2 chapters అని పెట్టుకుంటా, అది మధ్యలో ఎక్కడో అయిపోతుంది. బట్ బికాస్ ఐ హావ్ రిటన్, ఐ డిసైడెడ్ ఇన్ ద మార్నింగ్, అది అయిపోతుంది. సో దట్స్ హౌ ద డైలీ షెడ్యూల్ షుడ్ బి. దిస్ ఇస్ ద ఓన్లీ టెక్నిక్, మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే అయిపోద్దండి. అండ్ ఫోకస్ దగ్గరకు వస్తే అఫ్ కోర్స్ మన అందరికి తెలుసు, ఏం చెప్తారు, పిల్లలు చదువుతున్నారండి కానీ మైండ్ లోకి ఎక్కట్లేదు,
చదువుతూ ఎక్కడికో వెళ్ళిపోతారు, చదువుతూ లేసి వెళ్ళిపోతారు, ఇంకేదో చేస్తున్నారు, రైట్? సో ఫోకస్ కి నేను చెప్పేది ఒకటి అంటే 2 పనులు ఉంటాయి. ఒకటి, ఆ పర్టిక్యులర్ పని చేస్తున్నప్పుడు ఏం చేయాలి మనం ఫోకస్ ఇంక్రీజ్ కి, ఆ వేరే టైంలో ఏం చేయాలి ఫోకస్ ఇంక్రీజ్, రైట్? సో ఏ పని చేసినా డివైడ్ దట్ ఇంటూ స్మాల్ యూనిట్స్. మనం బుక్ పట్టించేస్తాము, ఇంగ్లీష్ చదివి ఇంకా ఈరోజు 1 hour సపోజ్, ఆ ఇంగ్లీష్లో ఏం చదవాలి? నేను ఇందాకే చెప్పా, మనం ఏదన్నా చెయ్యండి అంటే దట్ ఇన్స్ట్రక్షన్ మైండ్కి వెళ్ళాలి. మైండ్కి ఏమని వెళ్ళాలి? ఈ రోజు ఇంగ్లీష్లో ఈ చాప్టర్ చదవాలి, ఓకే. కానీ మైండ్ ఏంటంటే వితౌట్ రీజన్ ఏ పని చేయదు. సో ఆ రీజన్ ఏంటి? దానికి రీజన్ తెలియకుండా నువ్వు బుక్ చదవన్నావు అనుకోండి, చదవదు. స్టోరీ బుక్ చదువుతాం, ఎందుకు చదువుతాము? స్టోరీలో ఎండ్లో క్లైమాక్స్ ఉంటుంది, ఆర్ నేను ఒకటి ఇమాజిన్ చేసుకుంటున్నా, అందుకే నేను స్టోరీ బుక్ ఎవరైనా చదివేస్తారు. కానీ నేను ఇంగ్లీష్ చదువు అంటే ఎందుకు చదువుతున్నా ఇంగ్లీష్ నేను, రైట్? సో నేనేం చెప్తా అంటే కూర్చునే ముందు ఈ రోజు ఈ చాప్టర్ దే హ్యావ్ టు టెల్ దేర్ మైండ్, నేను ఈ చాప్టర్ చదువుతున్నా, ఎందుకు చదువుతున్నా, ఇది ఎగ్జామ్ లో వస్తుంది, ఎగ్జామ్ లో ఇన్ని మార్క్స్ కి రావచ్చు, ఎగ్జామ్ లో నేను ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో పెద్ద పిల్లలకైతే నేను అడ్వైస్ ఏం చెప్తా అంటే ఒక చాప్టర్ చదివే కన్నా ముందు దాని వెనకాల వెళ్ళి క్వశ్చన్స్ చదవండి ముందు. ఆర్ ఇప్పుడు పెద్ద క్లాసుల వాళ్ళు ఉన్నారు, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఈ చాప్టర్ నుంచి, ముందు క్వశ్చన్స్ చదివి దెన్ యూ స్టార్ట్ రీడింగ్ ద చాప్టర్. అప్పుడు ఏమవుద్దంటే మైండ్కి తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో నేను ఇలా చదవాలి. ఇంకొకటి ఏం చెప్పాలంటే నేను సో అండ్ సో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా, నాకు దాంట్లో ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు, మైండ్ యూ రిమెంబర్ వాట్ ఎవర్ వీఆర్ స్టడీయింగ్, ఏం చదువుతున్నామో గుర్తుపెట్టుకో, ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ లో దీన్ని రీప్రొడ్యూస్ చేయాల్సి ఉంటది. ఇలా చెప్పి కూర్చొని చదివామని అంటే మైండ్కి తెలుసు, అంటే ఇది అయిపోయిన తర్వాత నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఆన్సర్ చేయాలి. ఈ ఇన్స్ట్రక్షన్ మైండ్కి ఇచ్చేసి కూర్చొని సిల్లీగా అనిపించచ్చు, కానీ చాలా సార్లు ఇది వర్కౌట్ అవుతుంది, చాలా సార్లు మోస్ట్ ఆఫ్ ద టైం. నేను ఎందుకు చేస్తున్నానో తెలిసి కూర్చుంటే, ఆ పర్పస్ తెలిస్తే గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఎగ్జామ్స్ లో చూడండి, మనం మామూలుగా ఒక పేరా ఇచ్చేసాం న్యూస్ పేపర్ లో, పిల్లల్ని చదవమని చెప్పండి, జస్ట్ సింపుల్. తర్వాత ఎగ్జామ్ లో వెళ్ళినప్పుడు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ చదువుతారు, దాని వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి, గబగబా ఆన్సర్ చేస్తారు. ఎందుకు తెలుసా? ఈ ఈ దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత నాకేమయ్యేదంటే ఐ డోంట్ రిమెంబర్, ఎక్కడో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు చాలా పెద్ద పెద్ద ప్యాసేజ్లు వచ్చేవి, నేను చదివేదాన్ని, మళ్ళీ నాకు గుర్తొచ్చేది కాదు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉండేది. ఐ యూస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. సో నాకు ఒక ఆయన ఒక టెక్నిక్ ఏం చెప్పారంటే, కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ చదివే కన్నా ముందు కింద క్వశ్చన్స్ చదివి, వాళ్ళు ఏం క్వశ్చన్స్ ఇచ్చారో అవి చదివేసి దెన్ యూ గో అండ్ రీడ్ ద ప్యాసేజ్. అట్లా చేయడం మొదలు పెట్టిన తర్వాత ఈజీ అయింది, ఎందుకంటే నా మైండ్కి తెలిసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతకాలి, చదువుతున్నప్పుడు ఆన్సర్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోతాను, గుర్తుపెట్టుకుంటారు. ఒక సినానిమ్ ఇస్తారు, ఆ సినానిమ్కి అక్కడ చూసాను వర్డ్ ఇక్కడ గుర్తుంటుంది. సో మన మైండ్కి చెప్పాలి వై యు ఆర్ డూయింగ్ దిస్, వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఎప్పుడు నువ్వు రికవర్ చేసుకోవాలని చెప్పి చదవడం మొదలు పెట్టాలి. సెకండ్ వచ్చి, ఎప్పుడు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఏది కంటిన్యూస్గా చదవద్దు. కంటిన్యూస్గా చదవాల్సి వస్తే అది ఎవరైనా కానీ హాఫ్ అన్ అవర్ వరకే చదివి టేక్ ఏ 5 minutes బ్రేక్ యా 2 minutes బ్రేక్, కమ్ బ్యాక్, బుక్ పక్కకు పెట్టేది, ఆ హాఫ్ అన్ అవర్లో ఏం చదివారో అది రాయాలి, చూడకుండా, మొత్తం కాదు, పాయింట్స్, మెయిన్ పాయింట్స్ గుర్తు చేసుకుంటూ రాయాలి. అది ఇంకో 5 నిమిషాలు పట్టొచ్చు, ఇట్స్ ఓకే. మీకు గుర్తొచ్చిన పాయింట్స్ అన్ని రాసి అది పక్కకు పెట్టేసాలి. అగైన్ యూ గో బ్యాక్ టు ద నెక్స్ట్ చాప్టర్ ఆర్ వాట్ ఎవర్ మీరు నెక్స్ట్ చదివేది. ఇది అయిపోయింది కదా, చదువంతా అయిపోయిన తర్వాత మీరు రాసిన పాయింట్స్ని ఒకసారి తిప్పి చూడాలి, పెట్టేసేయండి, అయిపోయింది. పడుకునే ముందు, రాత్రి ఎగ్జామ్ పడుకునే ముందు మీరు రాసిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని మళ్ళీ ఒకసారి తిప్పి చూడాలి, చదవాలి, జస్ట్ గో త్రూ, మూసి పెట్టేసేయండి. ఈ ప్రాసెస్లో ఏమైందంటే మొత్తంని మన మైండ్లో 3 సార్లు తిరిగింది. అది పొద్దు మనం చదివినప్పుడు ఒకసారి, రాసినప్పుడు ఒకసారి, రివైజ్ ఒకసారి, 3 సార్లు అయింది. ఒక రోజులో 3 సార్లు విత్ డిఫరెంట్ ఇంటర్వెల్స్. మైండ్కి ఏంటి అంటే ఒక విషయాన్ని మీరు మళ్ళీ మళ్ళీ, మనం వల్లె వేయడం అంటాం, చిన్నప్పుడు మనం చేసిన పని ఏంటి, రాయాలి లేదంటే ఏ రాయాలి, ఏం చేసాం, దాన్ని మళ్ళీ 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 రాసాం, అది లోపల కూర్చుంది.
అందుకే మనం చిన్నప్పుడు చదివినవి ఇప్పటివరకు బాగా గుర్తుంటాయి, కానీ మధ్యలో చదివినవి గుర్తుండవు. అవును. రైట్. సో మనం 3 సార్లు వేసాం, మైండ్ లో తిరుగుతా ఉంది. మళ్ళీ ఏం చేయాలి? ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఈ 1 వీక్ లో రాసిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒకరోజు 1 గంట విడిగా దానికి పెట్టి అన్ని సబ్జెక్ట్స్ ది జస్ట్ పాయింటర్స్ బుక్ తీసి తిప్పాలంతే. మనం అనుకుంటాం మనం పాయింటర్స్ చూస్తున్నాము అని, కానీ పాయింటర్స్ చూస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ ఏదైతే చదివామో బుక్ లో అదంతా కూడా గుర్తొస్తుంది, అదంతా మైండ్ లోకి వెళ్తానే ఉంటది. సో మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్స్ కొంచెం రోజుల ముందు సో 5 to 6 టైమ్స్ మొత్తం రివిజన్ అయిపోయింది కాబట్టి ఎగ్జామ్ లో దానికి సంబంధించింది ఏది వచ్చినా ఐఎమ్ 100% షూర్ వాళ్ళు అది రాసేస్తారు. ఒకటి. ఇంకొకటి ఏంటి, ఓకే ఇది గుర్తు పెట్టుకోవడం అయింది. సెకండ్ ఏంటి అంటే మనం చదువుతున్నప్పుడు సడన్ గా మధ్యలో ఏవో ఆలోచనలు వస్తాయి. ఆ రోజు స్కూల్లో జరిగిందో, మనం ఇంకొక సబ్జెక్టుకి సంబంధించిందో, ఇంట్లో మనం మాట్లాడిందో సంథింగ్. సో వాళ్ళకి ఒకటే చెప్పాలి, పక్కన ఒక పేపర్ పెట్టి ఓకే దిస్ థాట్ ఏదో ఒకటి, ఆ థాట్ కి ఒక పేరు పెట్టండి. యా ఆ స్కూల్లో ఇన్సిడెంట్ కదా, ఓకే ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. దిస్ టెక్నిక్ నాకు ఒక డాక్టర్ చెప్పారు. సో అక్కడ రాసేసి నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తా నీ దగ్గరికి, నౌ ఐఎమ్ బిజీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే అదే రాసేసి మీరు మీ పనిలోకి వెళ్ళిపోండి. మైండ్కి చెప్పాను కదా నేను మళ్ళీ వస్తాను, అది నిజంగానే అది వస్తుంది అనుకొని తను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. ఓకే తర్వాత మీద అంతా చదవడం అయిపోయిన తర్వాత ఒకసారి థాట్ చూసారనుకోండి, నిజంగా ఇస్తే టైం ఇవ్వచ్చు అప్పుడు దానికి అవసరమైతే. కానీ దిస్ టెక్నిక్స్ వర్క్స్. ఎందుకంటే నాకు కూడా ఇలా ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు చాలా సార్లు ఫోకస్ మిస్ అవుతుండే, అప్పుడు తెలిసేది కాదు టెక్నిక్. మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఆ ఫ్లోలోకి వచ్చేసరికి మళ్ళీ మధ్యలో మళ్ళీ వెళ్ళిపోయేది. సో ఇదొక టెక్నిక్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం చేసేదంతా ఒక ప్రాసెస్ అండి. ఫోకస్ పెంచుకోవడం అనేది ఒక ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని కంటిన్యూస్ గా చదివించొద్దండి. ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అయినా వాళ్ళకు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, ఎక్కడైతే వాళ్ళ మైండ్ రిలాక్స్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. ఈవెన్ బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళు ఏదైనా ఏదైనా వేరే బుక్ చదువుతారు, లేదా కొద్దిసేపు టీవీ చూస్తారు, ఏదైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా ఆడుకుంటారు అంటే అలో చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి ఆ టైం. మనకు తెలిసిపోతుంటది మన పిల్లలు ఏది చేస్తే ఎక్కువ రిలాక్స్ అవుతారు అనుకున్నారు అనుకోండి, అది వాళ్ళకి కొద్దిసేపు ఆ టైం ఇచ్చేసేయాలి. కానీ ఏదో కంటిన్యూస్ గా చదివితే అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది అంటే అది మాత్రం తప్పు. వాళ్ళని రిలాక్స్ అవ్వాల్సిందే, బాడీ మైండ్ కొద్దిగా రిలాక్స్ అయితే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రూవెన్ ఇది. ఎందుకంటే లాస్ట్ ఐ థింక్ 4 or 5 years బ్యాక్ ఐఏఎస్ లో ఫస్ట్ వచ్చిన ఆయన అడిగారు, మీరు బాగా చదివి ఉంటారు కదా, వాట్ డిడ్ యూ డూ జస్ట్ బిఫోర్ ఇంటర్వ్యూ డేట్ ఫైనల్ ఎగ్జామ్ డేట్ అంటే వెళ్ళి 3 సినిమాలు చూసాడంట ఆయన ముందు రోజు. ఐఏఎస్ ఫైనల్స్ కి ఉంది. ఎందుకంటే నేను సినిమాలు చూసి నేను చదవాల్సిందంతా చదివేసా. సో ఎగ్జామ్ ముందు రోజు అంతా ఆయన సినిమాలు చూస్తూ రిలాక్స్డ్ హిమ్సెల్ఫ్ అండ్ వెంట్ అండ్ రోట్ ద ఎగ్జామ్. సో మనకు అర్థమైతే ఏదైతే మనం మైండ్ అండ్ రిలాక్స్ చేసే యాక్టివిటీ మన పిల్లలకి ఏదైతే మనం గుర్తుపడితే వాళ్ళని అలో చేయాలి అది చేయడానికి. ఇన్ఫాక్ట్ మనం చెప్పాలి, గంట చదివే కదా, టేక్ ఏ బ్రేక్, డూ దిస్ అండ్ కమ్ బ్యాక్. ఓకే అండి. సో ఇవి కాకుండా కొన్ని గేమ్స్, చెస్ లాంటి గేమ్స్ ఉంటాయి, లేదంటే యోగా, మెడిటేషన్ ఆర్ ఎనీ వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ లో వాళ్ళని ఫిజికల్ గా ఫోకస్ పెరగాలంటే అఫ్ కోర్స్ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. రీడింగ్ ఓన్లీ చదువుతున్నాం వెళ్తుంది, అది ఎంత వెళ్తుందో తెలియదు. 4 hours కంటిన్యూస్ గా చదివే కన్నా హాఫ్ అవర్ బ్రేక్ లో చేస్తూ మధ్యలో ఒక హాఫ్ అవర్ వాళ్ళని చదువుకోవడానికి అంటే వేరేది ఏదైనా చదవడానికో, టీవీ చూడడానికో, ఆడుకోవడానికి అలో చేసినా కానీ అంతే ప్రొడక్టివిటీ ఉంటుంది, అంతే నేర్చుకుంటారు. కానీ ఈ టెక్నిక్స్ రాయడము, చెప్పడం, నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ, నేను ఇందుకోసం చదువుతున్నా అని చెప్తే మైండ్ గుర్తుపెట్టుకుంటే. ఒక చిన్న స్టోరీ కదా, ఇన్సిడెంట్ కలాం గారు చెప్పారు, ఆయన లైఫ్ లో జరిగిందని, మన ఏపీజే అబ్దుల్ కలాం. తను ఏం చెప్తారంటే ఒకసారి తిను వాళ్ళ కజిన్ ఇద్దరు వాళ్ళ ఇంటి ముందు ఉన్న చెట్టు ఎక్కి ఆడుతున్నారంట. అప్పుడే జోరుగా గాలి వీయడం మొదలు పెట్టింది. సో వాళ్ళమ్మ లోపల నుంచి అరుస్తుంది, వీళ్ళమ్మ ఏమంటుంది, కలాం గట్టిగా పట్టుకొని ఉండు, రైట్, గట్టిగా పట్టుకొని ఉండు. ఇంకొక వాళ్ళ కజిన్ వాళ్ళ అమ్మ ఏమంటుంది, గిర్నాని అంటే పడిపోద్దు అంటుంది. లాస్ట్ కి ఏం జరుగుంటది, పడిపోద్దు అన్న అబ్బాయి పడిపోయాడు, ఈవిడ పట్టుకొని ఉందంటే పట్టుకుంది. అంటే మన ఫోకస్ ఎక్కడ ఉంది అని.
ఫోకస్ ఎక్కడుందంటే ఈ అబ్బాయికి పట్టుకోమన్నారు, ఆ అబ్బాయి ఫోకస్ అంతా పట్టుకోవడంలో ఉంది, వాడిని పడిపోవద్దు అన్నారు కాబట్టి పడిపోవడం మీద ఫోకస్కి వెళ్ళిపోయింది. సో మన మైండ్కి ఏం చెప్తున్నామో మనం పిల్లలతో ఏం మాట్లాడుతున్నాం. చాలా మంది ఏం చెప్తారు, నువ్వేంట్రా ఏ చదువుతావు, నీకు గుర్తుండదు ఏంటి, నువ్వు చదువుతావు గుర్తుండదు, నువ్వు పొద్దంతా ఆడుతూనే ఉంటావు, 4 గంటలు చదువుతావు మళ్ళీ తెల్లారి అట్లానే ఉంటావు, నువ్వు అంతా చదువుతావు ఎగ్జామ్ లో ఏం రాయట్లేదు. సో మనం ఏం చెప్తున్నాం, మన ఫోకస్ అని తెల్లంటే వాడిని తయారు చేస్తున్నాం. నువ్వు చదువు కానీ మర్చిపో, చదువు కానీ ఎగ్జామ్ లో రాయకు సరిగ్గా, నువ్వు చదివినా నీకు గుర్తుండదు. సో ఆ ఫోకస్ త్రూ వర్డ్స్, ఫోకస్ త్రూ యాక్షన్స్. సో వాళ్ళు ఏం పర్సీవ్ చేస్తున్నారు. సో పిల్లల ఫోకస్ ఎక్కడ ఉంచుతున్నాం, పిల్లలకి ఏం చేయాలి, నువ్వు ఇప్పుడు అరగంట చదివేస్తావు, ఈ చాప్టర్ చదివిన తర్వాత నీకు ఇదంతా వచ్చేస్తుంది ఇంకా అన్నాం అనుకోండి. ఓ అంటే ఈ 1.5 an hour లో నేను ఇది చదవాలి, ఇది నాకు వచ్చేస్తుంది, నేను గుర్తుపెట్టుకుంటా ఎగ్జామ్స్ టైంలో. ఫోకస్ అక్కడ ఉంటది. అరే నువ్వు సరిగ్గా చదవరా, నీకు ఎప్పుడు గుర్తుండదు, ఇక్కడే పెట్టు మైండ్ అంతా, నీ మైండ్ ఎక్కడెక్కడికో వెళ్తా ఉంటది అన్నారు అనుకోండి. చదువుతుంటాడు పాపం, వాడు చదువుతూనే ఉంటాడు నిజంగానే, కానీ వాడి మైండ్ లో ఏం తిరుగుతుంది, ఓ నేను చదువుతాను కానీ నాకు గుర్తుండదు, తనకు కూడా తెలియదు పాపం, తను అలా ఆలోచిస్తున్నట్టు. సో చదవడానికి కూర్చోడానికి ముందు ఏ పని చేయడానికి కూర్చోమనుకుంది, అది ఏదైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా మనం ఇంట్లో అట్మాస్ఫియర్ ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం పర్సీవ్ చేసుకుంటున్నారు. సో మనం మాట్లాడే భాష, మన ఫోకస్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఫోకస్ ఇదండి. సో ప్రాబ్లీ నేను ఎక్కువ టైం తీసుకున్నాను, ఐఎమ్ నాట్ కాన్షియస్ అబౌట్ టైం టుడే. లేదు మనం ఎనీవేస్ మనం అనుకున్నట్టుగానే 20-30 minutes తీసుకున్నాం, మనం ఎక్కువ టైం కూడా ఏం తీసుకోలేదు. ఓకే, సో ఇవి నేను చెప్పిన ఒక 2 టెక్నిక్స్. షూర్. యా మీరు నెక్స్ట్ కంటిన్యూ అవ్వబోయే లోపు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కనుక ఐ కెన్ సీ పీపుల్, శ్రద్ధ అండ్ ఐ కెన్ సీ చాలా మంది ఉన్నారు మన లైఫ్ లో మనతో పాటు. దే ఆర్ ఆల్సో హియర్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక, హౌ టు మేనేజ్ మై టైం, హౌ ఆర్ ద టెక్నిక్స్, అండ్ ఇన్ఫాక్ట్ ఐ హావ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ నేను అడుగుతూ వసంత గారు ఆన్సర్ చేసే లోపు మీ క్వశ్చన్స్ మీరు ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో ఇన్ఫార్మ్ చేయండి, మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. సో కమింగ్ టు వన్ క్వశ్చన్ వసంత గారు, నేను ఈ టెక్నిక్స్ ని నేను గుడ్ అమౌంట్ ఆఫ్ టైం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా కాదు కానీ కొంత విధంగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ లో నాకు అనుభవం వచ్చింది. ఏంటంటే ఐఎమ్ అన్ ఆర్టిస్టిక్ పర్సన్, ఇన్నోవేటివ్ పర్సన్. అంటే ఏంటంటే నాకు ఏదైనా ఒక ఆర్ట్ గీయడం కానివ్వండి, లేదంటే ఏదైనా ఇన్నోవేటివ్ ఆలోచించడం కానీ, లేదంటే సొల్యూషన్ కి కొంచెం ఆర్టిస్టిక్ గా ప్రాబ్లమ్ కి ఆర్టిస్టిక్ సొల్యూషన్స్ ఇవ్వడం కానీ చేస్తుంటాను. అయితే ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, ఒక ఆర్ట్ నేను 1 hour టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాను, బట్ అందులో ఏం చేస్తుందా అంటే సన్ కి కొంచెం షేడ్ ఎక్కువ ఇద్దాము, తర్వాత కిందన చెట్టుకి నీడ వేద్దాము, ఆ నీడలో మధ్యలో చిన్న పువ్వు పెడదాము. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే 1 hour ఆర్ట్ కాస్త 3-4 hours ఆర్ట్ అయిపోతుంది. అండ్ ఆ నెక్స్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పుష్ చేయాలా, స్కిప్ చేయాలా, నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేయాలా అర్థం కావట్లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారా? ఓకే, నేను ఇందాక చెప్పినట్టు మీ దగ్గర ఎంత టైం ఉంది ఆ రోజుకి, సో ఎంత టైం మీరు ఇవ్వదలుచుకున్నారు దానికి, రైట్? సపోజ్ మీరు ఆఫీస్ నుంచి వచ్చి చేస్తున్నారు, సో హార్డ్లీ నాకు తెలిసి మీ దగ్గర 2-3 hours మ్యాక్స్, ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం లేకపోతే అంతే ఉంది. సో అంతలో మీరు ఎంత చేయగలరంటే, అగైన్ నేను చెప్పినట్టు మీ మైండ్కి చెప్పే కూర్చోవాలి, మనం ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ ఓన్లీ 2 hours ఆన్ దిస్. సో 2 hours లో 1 hour 45-50 minutes వచ్చినప్పుడు మీరు ఫినిషింగ్ టచెస్ ఇస్తారా, లేదంటే టేక్ ఇట్ టు ద నెక్స్ట్ డే. ఓకే ఓకే, ఆ రోజు అది మీ నెక్స్ట్ డేకి వెళ్ళాలి. మీకు ఇంపార్టెంట్ ఉంది, లేదు నాకు ఈ రోజు కంప్లీట్ అవ్వాలి అంటే మీరు టైంలో ఎక్కడో అడ్జస్ట్ చేసి రాత్రి నిద్రపోకుండా కంప్లీట్ చేయాలి. ద కాల్ ఈజ్ యువర్స్ అగైన్. అంటే నెక్స్ట్ డే మీ షెడ్యూల్ ఎట్లా ఉంది, వెదర్ యూ కెన్ అఫోర్డ్ టు ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా ఉన్నారా, రైట్? ఇప్పుడు సండే మార్నింగ్ ఏదన్నా, సాటర్డే నైట్ ఏదన్నా బుక్ చదువుతున్నా అనుకోండి, నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తా, ఎందుకంటే సండే పొద్దున మనకి కొంచెం లేట్ గా లేసినా పర్వాలేదు, నేను 5 classes 6 classes 7 అనుకుంటాను, నో ప్రాబ్లం. కానీ మీరు అఫోర్డ్ చేయగలరా, అది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అంటే నేను ఈ రోజే కంప్లీట్ చేయాలి, ఇది యూజువల్ గా అవుతుంది. ఒక్కోసారి ఇష్టమైన బుక్ చదువుతున్నప్పుడు కానీ, మీరు అన్నట్టు ఏదైనా డ్రాయింగ్ వేస్తున్నప్పుడు కానీ ఇది అవుద్ది. సో మన కోచింగ్ లో సీత ఉన్నారు, సీత స్ట్రిక్ట్లీ పుట్స్ ఈ రోజు నేను ఒక డ్రాయింగ్ వేయాలి అంతే. సో ఆ రోజుకి ఆమె డ్రాయింగ్ వేయాలి కాబట్టి అవుట్లైన్ వేసేస్తారు,
టైం ఓహో. ఉంటే దానికి ఫినిషింగ్ టచెస్ ఇస్తారు. లేదు వాట్ ఈస్ యర్ గోల్ ఫర్ టుడేస్ అవుట్కమ్, అవుట్లైన్ వేసి పెడతారు. బికాస్ ఆమె టైం ఇంత అని పెట్టుకుంటారు చేతిలో, నా దగ్గర హాఫ్ అన్ అవర్ ఉంది ఇప్పుడు దానికి, అంతే. సో హాఫ్ అన్ అవర్ లో ఎంత చేస్తానో అంతే చేస్తాను. కానీ ఆర్టిస్టిక్ కొంచెం కష్టం అవుతుంది. కానీ మీరు జాబ్ లో ఉన్నారు ఇప్పుడు, ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్టిస్ట్ అనుకోండి, వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళు వేయొచ్చు కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. దే కెన్ కంప్లీట్ ఏ మాస్టర్ పీస్, కంప్లీట్ గా చేసేసి పెట్టేయచ్చు. కానీ మీరు వేరే బిజినెస్ జాబ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా పెట్టుకోవాల్సిందే, రోజు 2 గంటలు వేస్తారు. సో చెప్పలేం, మీరు ఒకసారి అట్లా స్టార్ట్ అయిన తర్వాత మీకు అది చాలా బాగా వస్తుంటే ప్రాబ్లీ మీ మైండ్ కి తెలుసు కదా మీరు 2 hours లో కంప్లీట్ చేయాలని, 2 hours లోనే కంప్లీట్ చేయొచ్చేమో మొత్తం దాన్ని. ప్రొఫెషనలిజం వచ్చేసి అన్లిమిటెడ్ టైం ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే, నేను కంప్లీట్ చేయాలంటున్నారు కదా, ఇంత టైం అనట్లే కాబట్టి ప్రాబ్లీ యూ మైట్ టేక్ మోర్ టైం. కానీ మీ మైండ్ లో ఉన్నదే మీకు పెయింటింగ్ లో వస్తుంది, ఏమో చెప్పలేం. సో 2 hours లో మీరు అలా అలవాటు చేస్తుంటే కొన్ని రోజులకి నేను కంప్లీట్ చేయాలి, ఐ డోంట్ వాంట్ టు షిఫ్ట్ ఇట్ టు నెక్స్ట్ డే అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ప్రాబ్లం మీరు 1 hour లో మీ అవుట్ లైన్, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో కలరింగ్, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఫినిషింగ్ టచెస్ అయిపోవచ్చు. సో దట్ స్పీడ్స్ అప్. అట్లా పెట్టి చూడండి, టైం లిమిట్ పెట్టుకొని టైం చూస్తూ చేయండి. స్ట్రెస్ అనిపించవచ్చు స్టార్టింగ్ లో, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇంప్రూవ్ అవ్వచ్చు. మీరు ఇంకెక్కువ పెయింటింగ్స్ చేయొచ్చు అంత తక్కువ టైం. రైట్. అండ్ నా దగ్గర కొంచెం సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ టాపిక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అన్కంట్రోలబుల్ యాక్టివిటీస్ ఆర్ నా ఉద్దేశంలో ఏంటంటే డిపెండబుల్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరితో కాల్ మాట్లాడాలి, ఇంతకు మీరు అన్నట్టు ఆ పర్సన్ తో కాల్ మాట్లాడినప్పుడు ఆ కాల్ నేను 1 hour ప్రిడిక్ట్ చేసింది కాస్త 1 hour 20 minutes 1 hour 40 minutes వెళ్ళిపోయింది. బట్ ఆ కాల్ అక్కడ కట్ చేయలేను, బికాస్ ఆ పర్సన్ యొక్క రిలేషన్షిప్ అలాంటి. లేదా ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, నేను మా మమ్మీతో మాట్లాడుతున్నాను, మా మమ్మీ ఇంట్లో ఏదో ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు, నేను హార్డ్లీ అవుతున్నానంటే నా ఫ్యామిలీ టైము 9 o'clock to 10 o'clock ఎవ్రీడే నైట్ 9 o'clock to 10 o'clock మా మమ్మీతో మా డాడీ తోటి మాట్లాడుతున్నాను. సడన్ గా మా డాడీ ఏంటంటే, నాన్న ఈరోజు ఆఫీస్ లో ఇలా జరిగింది, మనం ఇలా జరిగింది, విజయవాడలో ఇది జరిగింది అని హీస్ ఎక్స్ప్రెసింగ్. వెరీ రేర్ గా మాట్లాడే మనిషి మాట్లాడడం మొదలు పెట్టారు. 9 to 10 కాస్త 9 to 11 అయింది, బట్ నా 10 to 11 యాక్టివిటీ పెండింగ్ పెట్టింది. సో ఇట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటారు? అంటే కొంచెం సిమిలర్ క్వశ్చనే, బట్ స్టిల్ ఐ వాంట్ టు నో. అంటే ఐ లర్న్ట్ ఇట్ ఆఫ్, నేను చాలా లేట్ గా నేర్చుకున్నా. యూజువల్ గా ఇది లేడీస్ కు ఉంటది హ్యాబిట్, రిలేషన్షిప్స్ లో ఉంటది. రిలేషన్షిప్స్ లో అలా ఒకటి నుంచి చెప్తూనే ఉంటారు. కానీ మీరు కాల్ చేసినప్పుడు, నాన్న నాకు 1 hour టైం ఉంది, నాకు 10 o'clock కి వేరేది ఉందనండి, సేమ్ కంటెంట్ ని ఆయన కుదించి చెప్తారు. అది హర్ట్ చేయడం కాదు, బికాస్ టైమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ గంటకి పైన మాట్లాడేది ఒక ప్రాజెక్ట్ అనాలిసిస్ లో అవుతాయండి, 1-2 గంటల్లో. మనం టైం ఇస్తాం కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. దట్ బికమ్స్ క్వాలిటీ టైం కాదు అది. నేను చూసాను చాలా సార్లు కాల్స్ వచ్చినప్పుడు ముందు ఇప్పుడు నేను అవసరం అయితే కాల్ చేస్తే 2 minutes లో మాట్లాడి ఐ టెల్ దెమ్ నాకు వేరే పని ఉంది అని. అది కట్ చేయడం అని కాదు, దట్ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు టైం. మీరు రోజు మాట్లాడతారు కదా, రోజు 1 hour ఇస్తారు కదా, రోజు 1 hour వీక్లీ 3 times అంటే వారంలో మీరు 3 నుంచి 3.5 గంటలు ఇస్తారు, రైట్? 3 గంటలు, 3 గంటల్లో ఎంత చెప్పొచ్చండి? సో ఇన్స్టెడ్ డివైడ్ దట్ ఇంటూ డైలీ 10 minutes, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటది. మేక్ ఇట్ డైలీ 20 minutes. 20 minutes చెప్పి ముందే చెప్పండి, నాకు సపోజ్ యూఆర్ కాలింగ్ ఎట్ 10:30, నాకు 10:50కి ఇంకో కాల్ ఉంది, ఒక 20 నిమిషాలు టైం ఉంది కదా అని ఫోన్ చేసి అన్నారు అనుకోండి, వాళ్ళు అవసరమైందే మాట్లాడతారు. ఓకే, మిగిలింది ఏమన్నా ఉందనుకోండి, ఇంకొక 5 నిమిషాలు టైం ఇచ్చి, నాన్న రేపు మాట్లాడదాం. ఐఎమ్ షూర్ మీ నాన్నగారు చూస్తుంటే అనుకుంటారు, అవునులే నిజంగా గంట సేపు మాట్లాడేది ఏముంటదండి, గంట అంటే 60 నిమిషాలు. కానీ ఒక్కొక్కసారి అవుతుంటది నా బిజినెస్ కాల్స్ లో కూడా. తర్వాత నేను చూసావా ఏం చేసాం మేము 1 hour లో, ఒకసారి అలా వెళ్ళిపోతుంది. తర్వాత అనిపిస్తుంది దిస్ ఈస్ ఎ లెసన్. నెక్స్ట్ డే తనకు కాల్ చేసేటప్పుడు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ డే కాల్ చేసినప్పుడు చూస్తాను 10-15 minutes అవుంది, 20 minutes అవుంది. 20 minutes లో నేను వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడం మొదలు పెడతా. 25 minutes లో ఐ టెల్ దెమ్ నాకు వేరే పని ఉంది, నాకు వేరే కాల్ వస్తుంది. ఓకే ఓకే అంటే అది గిల్టీ ఫీలింగ్ వస్తుంది, నాన్నకి ఎట్లా చెప్పాలి, అమ్మకి ఎట్లా చెప్పాలి. కానీ మీరు ముందే చెప్పేశారు అనుకోండి, వాళ్ళు అవసరమైనది ముందు చెప్పేస్తారు గబగబా.
ఓంకార్ దగ్గర 20 minutes ఉంది, సపోజ్ హాఫ్ అన్ అవర్ ఉంది అనుకోండి, మళ్ళీ మిస్ అవుద్దని అవసరమైంది ముందు చెప్తారు, తర్వాత చదివే 15 minutes ఇట్స్ ఓన్లీ ఎమోషనల్ కంటెంట్, ఇట్స్ ఓకే. కనీసం అవసరమైంది ముందు చెప్పేసారు. మీరు టైం లిమిట్ పెట్టలేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత చెప్పొచ్చులే అని సాగుతుంటది, లాస్ట్ ప్రాబ్లీ ఇంపార్టెంట్ ఉండిపోతుంది. సో ఇప్పటి నుంచి అలా చెప్పి చూడండి. నెక్స్ట్ టైం మీ నాన్నగారు అడుగుతారు 3 సార్లు అయితే తనే అడుగుతారు, ఓంకార్ టైం ఎంత ఉందిరా, ఎంతసేపు మాట్లాడితే కాదని, దాన్ని బట్టి ముందే డిసైడ్ అవుతుంది. రైట్. ఇట్స్ ఆల్ మనం అనుకుంటామండి ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కువ ఫీల్ అవుతారని, కానీ ఎక్కువసేపు మాట్లాడినంత మాత్రాన ఎక్కువ కంటెంట్ వస్తుంది, లేదంటే కొద్ది దట్ ఈస్ అవర్ గిల్టీ ఫీలింగ్ టు బి ఫ్రాంక్. మీరు విడిగా ఉంటారు కాబట్టి, మా నాన్న వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నా అనే ఫీలింగ్. కానీ అది గంట సేపు ఫోన్ లో వాళ్ళు కూడా వెతుక్కోవాలి పాపం టాపిక్స్, ఏం మాట్లాడాలి, గంట టైం ఇస్తూనే ఉన్నారు అనుకోండి, ఏదో ఒకటి మాట్లాడాలి. కానీ మీరు ఇచ్చి చూడండి హాఫ్ అన్ అవర్ లో బాండింగ్ ఎక్కువ అవుతుంది. అది వింటుంటేనే కూడా ఒక కొత్త రకమైనటువంటి ఎనర్జీ ఫీలింగ్, ఒక పాజిటివ్ ఎమోషన్ కలుగుతుంది. నేను చెప్తుంటే కూడా అంటే డాడీ నాకు ఇంకొక 10 minutes లో వేరే పని ఉంది పిలిచి కాల్ చేశాను అనగానే హీ ఫీల్స్, అంటే పని మధ్యలో కూడా కాల్ చేశాడన్న ఫీలింగ్ కలుగుతుంది డాడీకి. అండ్ నా కొడుకు టైం కి చాలా వాల్యూ ఇస్తున్నాడు, ఆ రెస్పాన్సిబుల్ ఫీలింగ్ వింటుంటే కూడా చాలా బాగుంది. నాకు వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్ ఇచ్చాడు అంటే పని మధ్యలో హాఫ్ అన్ అవర్ ఇచ్చాడు. ఎస్. అండ్ హాఫ్ అన్ అవర్ ని ఎంత బాగా యూజ్ చేసుకోవాలని వాళ్ళు కూడా మైండ్ లో, మీరు వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారు ఇన్ఫాక్ట్ టైం విలువ. రైట్. ఎస్. ఇంకా చెప్పండి. అండ్ మీన్ వైల్ నాకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. మీన్ వైల్ ఎవరైనా మీరు క్వశ్చన్స్ అడగనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోకస్ గురించి కానీ, లాస్ట్ వీక్ లో జరిగినటువంటి టాపిక్ గురించి కూడా అడగచ్చు. లాస్ట్ వీక్ లో అకాడమిక్స్ అండ్ అదర్ యాక్టివిటీస్, ఆర్ యువర్ డైలీ యాక్టివిటీస్ అండ్ యువర్ అదర్ యాక్టివిటీస్, ఈ రెండింటి మధ్యలో. అండ్ టుడే హౌ టు మేనేజ్ యువర్ టైం అండ్ హౌ టు స్టే ఫోకస్డ్, దృష్టిని ధ్యాసని ఎట్లా ఉంచుతూ మన సమయ పాలన లేదా టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయొచ్చు అనేటటువంటి దాని గురించి టాపిక్ వస్తుంది. వీటిలో ఏ టాపిక్ గురించి కావాలన్నా సరే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, నెక్స్ట్ రాబోయేటటువంటి సెషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడిగితే ఈ రోజుని వి విల్ మేక్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి మీరు నెక్స్ట్ వీక్ లో నా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ లో యాడ్ చేసి మళ్ళీ అడగడానికి కుదురుతుంది. కాబట్టి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి హౌ టు మేనేజ్ యాంగర్ అండ్ ఇంప్రూవ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్, అంటే కోపాన్ని, ఆవేశాన్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చు, ఇంకా విశ్వాసాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఈ టాపిక్స్ మీద మన దగ్గర క్వశ్చన్ నెక్స్ట్ వీక్ సెషన్ జరగబోతుంది. సో మీరు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా, దాని గురించి అడగాలనుకున్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీక్ వసంత గారి మీద వరుసగా షూట్ చేస్తాను. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఈ రోజు టైం అండ్ ఫోకస్ విషయానికి వస్తే, వసంత గారు రియల్ గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అనమాట. ఈ రోజున మా ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుంది, ఒక 1 hour మీటింగ్ జరుగుతుంది. ఆ 1 hour మీటింగ్ లో నేను ఈ పాయింట్స్ మాట్లాడతాను కదా అని చెప్పేసి నేను రెడీ అయిపోయి మీటింగ్ రెడీగా కూర్చుంటాను. టాప్ 3 పాయింట్స్ డిస్కస్ అంటే దగ్గర ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను, టాప్ 3 పాయింట్స్ డిస్కస్ ఫర్ ఎవ్రీ మీటింగ్. ఆ పాయింట్ దగ్గరకు వచ్చేదాకా ఎదురు చూస్తానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే 10 to 11 మీటింగ్ ఉంటే 10 to 10:50 వరకు కూడా సమ్ ఆర్ ది అదర్ థింగ్ డిస్కస్ చేస్తూనే ఉంటారు. నా పేషెన్స్, నా ఫోకస్ అంతా పోయి 10:20 కల్లా నా ఫోకస్ పోతుంది. వెబినార్స్ లో కూడా జరుగుతుంటుంది, ఫస్ట్ 20 minutes కూడా నాకు ఫోకస్ పోతుంది. బట్ కరెక్ట్ గా నాకు ఫోకస్ పోయిన దగ్గర నుంచి దే విల్ స్టార్ట్ ఇంపార్టెంట్ కాంటెంట్ మాట్లాడడం. అప్పటికి నాకు ఆల్రెడీ ఫోకస్ పోతుంది. సో ఇట్లాంటప్పుడు నేను స్టేయింగ్ ఆన్ టు ది ఫోకస్ ఎట్లా చేయొచ్చు అంటారు? సో యు ఆర్ అవేర్, మీకు ఫోకస్ పోతుందని మీకు తెలుస్తుంది, తెలిసిపోతుంది. సో ఎందుకు ఉండొచ్చు ఆ కంటెంట్ లో వాళ్ళు వాల్యూ లేదు మీరు అంటున్నారు, అంటే వాళ్ళు ఇచ్చే కంటెంట్ బాగాలేదు అని. ఓకే, వాళ్ళు ఇచ్చే కంటెంట్ బాగాలేదు అనే, సో అది మీరు మీరు చేసుకుంటా కండిషనింగ్. సో వాట్ యూ కెన్ డూ ఇస్, నేను అంటే దిస్ ఇస్ ఫస్ట్ అఫ్ కోర్స్ మా మీటింగ్ లో కూడా ఉంటుండే, నేను ఐ యూస్ టు మా ఏజిఎంస్ వాళ్ళంతా మాట్లాడుతుంటే నేను అసలు వినేదాన్ని కాదు, నా కంటెంట్ అంతా నేను రెడీ పెట్టుకొని చెప్తుండేదాన్ని. బట్ వాట్ యూ కెన్ డూ ఇస్, మీరు ఆ ఫస్ట్ అంటే ఇఫ్ యూ అందరం కూర్చున్నప్పుడు అందరి టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ సంబడి ఈజ్ వేస్టింగ్ టైమ్ అని మీకు అనిపిస్తే దేర్ కుడ్ బి 2 reasons. ఒకటి, నిజంగానే ఆ కంటెంట్ చెత్త అయి ఉండాలి, ఇట్స్ నాట్ యూస్ఫుల్ టు ఎనీబడి, ఆర్ మీకున్న నాలెడ్జ్ వల్ల మీకు అట్లా అనిపించుండొచ్చు, వేరే వాళ్ళకి ఇట్స్ ఓకే, కుడ్ బి దట్. దేర్ ఆర్ 2, రైట్? సో
మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు మాట్లాడిన దాంతో పెట్టుకొని రాయడం మొదలు పెట్టండి. వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, రాయడం మొదలు పెట్టి ఆస్క్ క్వశ్చన్స్. ఈజ్ ఇట్ అలౌడ్ టు ఆస్క్ క్వశ్చన్స్? వాళ్ళని అడగొచ్చా? క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టండి. అది నిజంగా ఇంపార్టెంట్ కంటెంట్ కాదు అనుకోండి, దే విల్ కట్ షార్ట్ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్. వింటున్నారు కాబట్టి చెప్తుంటారు, రైట్? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, దిస్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, కానీ ఐ హ్యావ్ టు గివ్ వాల్యూ, రైట్? సో నేను ఐ వాజ్ ఇమాజినింగ్ ఇన్ మై సిచ్యువేషన్, మీరు మీటింగ్ లో కూర్చొని ఐఎమ్ గివింగ్ సమ్ కంటెంట్ ఇస్తున్నా అనుకోండి, సపోజ్ మీటింగ్ లో. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, ఓంకార నోట్స్ రాసుకుంటున్నాను నేను చెప్పేదాన్ని బట్టి, రైట్? సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ వాట్ ఐ విల్ డూ, నేను మంచి కంటెంట్ అన్నా తీసుకురావాలి, లేదంటే నేను కట్ షార్ట్ చేసి కొద్దిగా చెప్పాను వెళ్ళిపోవాలి. రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి ఏంటి, టైం దొరికింది, నాకు మాట్లాడే ఛాన్స్ దొరికింది, ఇంతమంది ఉన్నారు, బికాస్ ఆఫ్ పొజిషన్, పర్టికులర్ గా ఆఫీసెస్ లో జరుగుతుంది, బికాస్ ఆఫ్ పొజిషన్ నేను చూపెట్టాలి కాబట్టి ఏదో ఒకటి 5, 10, 15 నిమిషాలు వెళ్ళిపోతుంటది. సో మీరు దాన్ని సీరియస్ గా తీసుకోండి. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, నా ఫోకస్ పోకుతుంది కాదు, బ్రింగ్ యువర్ ఫోకస్ బై రైటింగ్ ద పాయింట్స్. అంతా అన్న తర్వాత ఏమనంటే, అరే మీరు చెప్పింది మీరు ఈ పాయింట్ చెప్పారు, ఈ పాయింట్ చెప్పారు, ఈ పాయింట్ చెప్పారు అన్నాడు అనుకోండి, నేను చెప్పింది ఇంతేనా, నేను 20 నిమిషాలు మాట్లాడాను, ఇందులో ఏముంది, గొప్ప పాయింట్ ఏది దొరకదు. ఆ మనిషికి అనిపించింది అనుకోండి గొప్ప పాయింట్ ఏం లేదు దీంట్లో, నెక్స్ట్ టైం హీ విల్ గివ్ అడిషన్, వాల్యూ అడిషన్. కంటెంట్ ప్రిపేర్ అయ్యి వస్తారు, టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు, అండ్ ఏం మాట్లాడాలో దానికి ప్రిపేర్ అయ్యి వస్తారు. లేదు ఇంకొకటి ఏదై ఉండొచ్చు అంటే వాళ్ళ ప్రకారం అది వాల్యుబుల్, ప్రాబ్లీ మీకు లేదు. బై రైటింగ్ డౌన్ ద పాయింట్స్, ప్రాబ్లీ మీకు అర్థమైంది వాళ్ళు కూడా మంచి కంటెంట్ ఇస్తున్నారేమో. సో మీ ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది. తెలీదు మనకి, అన్లెస్ యూ రైట్, మీరు చెప్తున్నారు మీ ఫోకస్ ఆల్రెడీ పోతుంది, సో మీరు దాన్ని అనలైజ్ చెయ్యట్లేదు ప్రాపర్ గా. సో యు ఆర్ కమింగ్ టు అ కన్క్లూజన్, మీటింగ్ స్టార్టింగ్ లోనే కన్క్లూజన్ కి వచ్చేసి, దేర్ కుడ్ బి ప్రాబ్లీ, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, సెల్ఫ్ సెంటర్డ్ అప్రోచ్, నా కంటెంటే బాగుంటది, సో ఐఎమ్ వెయిటింగ్. ఎందుకంటే ఒక టైంలో నేను ఎక్స్పీరియన్స్ చేసేది, నా కంటెంట్ బాగుంటది, మా ఏజిఎం మాట్లాడే కంటెంట్ చెప్తా నాకు తెలుసు, సో నేను ఎప్పుడు వినలే, ప్రాబ్లీ చెప్తే అయి ఉండొచ్చు, కానీ నేను కనుక టైం ఇచ్చి నేను పిన్ పాయింట్ చేసి చెప్పుంటే, అరే ఎవరో ఒకరు వింటున్నారు అని ఆ మనిషి అయినా మారొచ్చు కదా. హీ విల్ లెర్న్ సంథింగ్ అండ్ కమ్ టు ద మీటింగ్. సో స్టార్ట్ దట్. చూడండి మీరు, అంటే యు ఆర్ చేంజింగ్ పీపుల్. నిజంగా వాళ్ళలో వాల్యూ లేకపోతే యు ఆర్ యాడింగ్ వాల్యూ, లేదు యూ మైట్ లెర్న్ సంథింగ్. ఓకే, నా ఈ రోజు క్వశ్చన్స్ లాస్ట్ క్వశ్చన్ మీరు చెప్పిన తర్వాత నా లాస్ట్ వీక్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. మీరు చెప్పిన పాయింట్స్ అన్నిటి నేను ఇన్కార్పొరేట్ చేయడం. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫోకసింగ్ ఆన్ సింగిల్ థింగ్, అంటే కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేయడం ఎలా? లాస్ట్ వీక్ లో ఓకే, ఈ క్వశ్చన్ నేను కొరిలేట్ చేసి చెప్తాను మీకు. లాస్ట్ వీక్ మీరు చెప్పిన తర్వాత మైండ్, బాడీ అండ్ సోల్ కి కొరిలేట్ అయ్యేలాగా ఒక యాక్టివిటీ అట్లీస్ట్ ఒకటి ఉండాలి అని. సో నేను ఏం చేశానంటే, మండే, ట్యూస్డే ఎనర్జీ పర్సన్ చెప్పిన పాయింట్ చాలా బాగా నచ్చేసిందని. మీరు సాటర్డే చెప్పారు, సండే, మండే, ట్యూస్డే 3 రోజులు ఎవ్రీ డే మార్నింగ్ లేచి 20 minutes కదా అని చెప్పేసి ఐ డిడ్ మై ఎక్సర్సైజెస్, ఐ డిడ్ సమ్ స్మాల్ మెడిటేషన్ అంతా చేశాను. వెన్స్డేకి ఆ కన్సిస్టెన్సీ రావట్లేదు, ఆ ఫోకస్ చేయడం రావట్లేదు. అంటే ఏమి చేంజ్ రాలేదు కదా నాలో ఏమంత డిఫరెన్స్ రాలేదు కదా, ఆ అవుట్పుట్ ని ఎక్స్పెక్ట్ చేసే మైండ్ సెట్ ఉండడం వల్ల. సో హౌ కెన్ ఐ ఫోకస్? మీరే చెప్పారు మీకు అవుట్పుట్ కనపడలే కాబట్టి అని. సో మీకు తెలిసి ఇలాంటి యాక్టివిటీస్ కి అవుట్పుట్ ఒక రోజులో కనపడదు. ఎనీ హ్యాబిట్, మన రాబిన్ శర్మ చెప్తారు 21 days అని. మొన్న ఒక ఎవరో కోచ్ చెప్పారు 60 days. ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ 66 days, ఇన్ ఫ్యాక్ట్ ఎనీథింగ్, యూ విల్ సీ ఇట్ బికమింగ్ ఎ హ్యాబిట్, యాజ్ వెల్ యాజ్ మనకి దాని వల్ల రిజల్ట్స్ కనబడతాయి. రైట్? ఇంకా నేను ఈ రోజే చదువుతున్నా, అందరికీ తెలిసిందే, బాంబూ ట్రీ గురించి స్టోరీ తెలుసు కదా, వెదురు చెట్టు. మనం ఇళ్లలో అన్ని చిన్నది, ఆ లక్కీ చామ్ కోసం చిన్నవే పెడతారు, కానీ యాక్చువల్ గా వెదురు చెట్టు ఎట్లా పెరుగుతుందో తెలుసా?
ఎయిటీ ఫీట్ పెరుగుతుంది, 80 ఫీట్ టాల్. దానికి 80 ఫీట్ టాల్ పెరగడానికి 5 years 3 months పడుతుంది. అంటే 63 నెలలకి 80 ఫీట్ పెరుగుద్ది. కానీ ఫస్ట్ 60 నెలలు అంటే 5 సంవత్సరాలు మీకు ఏమీ పెరగదు. అక్కడ అది పెడతారు, దాని సీడ్లింగ్ అది పెడతారు, ఉంటది, అది అట్లానే ఉంటది, నీళ్ళు వేస్తూ పోతుంటారు, అంతే ఉంటది. అది తెలిసిన వాళ్ళే పెంచుతారు. కానీ ఈ 5 years తర్వాత అది పెరగడం మొదలు పెడుతుంది. ఎగ్జాక్ట్ 3 months లో అది 80 ఫీట్ పెరుగుతుంది. అట్లా అని చెప్పి ఏం అవ్వట్లేదు కాదు, అయ్యేదంతా అవుతుంది. చెప్తారు కదా, వెదురు మొక్కది కింద వేర్లు తీస్తే మొత్తం మన ఒక సిటీలో వాటర్ ఏమంటారు, ఇది సివరేజ్ ఎలా ఉంటది, అదంతా అంత స్ట్రాంగ్ నెట్వర్క్ తయారవుతుంది. అయిన తర్వాత అప్పుడు సడన్ గా షూటప్ అవుతుంది. సో మీరు 1-2 రోజుల్లో నేను రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే యు ఆర్ లైక్ ద మోడర్న్ చైల్డ్, మీకు అన్ని ఇన్స్టాంట్ గా కావాలి. సో ఒక హ్యాబిట్ ని, సో మీరు అన్నదానికి ఏం చేయండి అంటే రైట్ 30 days రాయండి. నేను లాస్ట్ టైం ఏదో కోచ్ అటెండ్ అయినా, ఆయన రోజు ఒక పని చేయమన్నారు ఏదో. సో ముందే ఏం చేస్తే దానికి ఒక డైరీ పెట్టి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పైన హెడ్డింగ్స్ వేసి పెట్టేశాను. సో 1వ తారీఖు వేసాను, రాశాను. 2వ తారీఖు రాయలేదు అనుకోండి, 3వ తారీఖు తిప్పినప్పుడు తెలిసిపోయింది కదా నేను 2వ తారీఖు రాయలేదు అని. ప్లస్ నేను మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి అంటే నేను 30 days చేయాల్సిందే ఇది, రైట్? సో మీరు కూడా ఏం చేయాలి అంటే డిసైడ్ టోటల్ 30 days లో వీక్ వైజ్ వాట్ ఆర్ ఆల్, ఏ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాసేసేయండి. యూ జస్ట్ హ్యావ్ టు డూ ఇట్. మీరు చెయ్యడమే, ప్రతి దానికి రిజల్ట్ వస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, మనం చేసిన ప్రతి పనికి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు రాలో అప్పుడు వస్తుంది. సో భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పని చేయడం వరకే మన డ్యూటీ, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు. కానీ ప్రతి పనికి రిజల్ట్ వస్తుంది. అది ప్లస్ పాజిటివ్ రిజల్ట్ కావచ్చు, నెగటివ్ రిజల్ట్ కావచ్చు, ఇప్పుడు రావచ్చు, 1 year తర్వాత రావచ్చు, కానీ రిజల్ట్ వస్తుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి, మనం పని మాత్రమే చేయాలి. పని మీరు సో మీరు ఏం పని చేయాలో అది రాసి పెట్టేసండి. 30 days వరకు రాశారనుకోండి, ఈ రోజు ఇది అంటే మీకు తెలుసు నేను 30 days చేయాలి. సో అప్పుడు 2 రోజులకి మీరు వెనక్కి తిరిగి ఆలోచించారు, 2 రోజులు చేసా ఏమైంది నాకు. 30 days. సో మీరు హ్యాబిట్ మోడ్ లోకి వెళ్ళాలన్నా మీకు మినిమం 30 days. సో మీ పాయింట్ ని మళ్ళీ నేను రీఅడ్రస్ చేస్తే ఏమవుతుందంటే, మీరు 30 days ప్లాన్ చెప్పడం వల్ల నా బ్రెయిన్ కి నేను 30 days చేయాలని చెప్పేస్తున్నారు. సో మైండ్ స్టాప్ ఎక్స్పెక్టింగ్. నేను వారం రోజులు చేయగానే వెనక్కి తిరిగి చూడదు, ఏమైంది, నాకు ఏమైనా రిజల్ట్ వచ్చిందా లేదా, నేను సక్సెస్ అయ్యానా లేదు. సో యు ఆర్ కీపింగ్. నేను 1 month తర్వాత ఇంట్రోస్పెక్ట్ చేస్తా. 1 month తర్వాత ఏం చేస్తారు, యాజ్ ఏ గుడ్ బాయ్ 1 month ఇంకో 1 month షెడ్యూల్ రాస్తారు, అంతే. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏదో జోక్ ఉంది, 1 month కష్టపడరా అంటే తర్వాత కష్టాలు పోతాయి అంటే లేదు, అలవాటు అయిపోతుంది. అంతే కదా. సో మీరు 1 month రోజు నేను ఎవ్రీ మండే నేను పెయింటింగ్ వేస్తాను రాసిన తర్వాత ఎవ్రీ మండే ఆటోమేటిక్ గా మీరు పెయింటింగ్ వేయడానికి వెళ్తారు. కానీ లాస్ట్ 4 Mondays నేను వేసాను, ఏమైంది, అది అవ్వదు. బికాస్ బై దిస్ టైం మీకు హ్యాబిట్ డెవలప్ అయిపోయింది, రైట్? సో ఏం హ్యాబిట్స్ డెవలప్ చేద్దాం అనుకున్నారో హ్యాబిట్స్ డెవలప్ చేసుకోండి. హ్యాబిట్స్ వల్ల రిజల్ట్ ఏంటి? ఇప్పుడు మీరు ఆర్ట్ వేస్తారు, వాట్ ఈస్ ద రిజల్ట్? కెన్ యూ క్వాంటిఫై? దాన్ని ఎలా క్వాంటిఫై చేస్తారు, రైట్? కానీ దాని రిజల్ట్ ఉందా లేదా మీ లైఫ్ లో? ఆబ్వియస్ గా ఉంటది. ఎక్కడ ఏ స్పియర్ లో ఉంటది? ద వే యూ వర్క్ ఇన్ ఆఫీస్, ఆర్ ద వే యూ ఆర్ డీలింగ్ విత్ యువర్ పేరెంట్స్, ద వే యూ ఆర్ డీలింగ్ విత్ యువర్ స్ట్రెస్, ఎక్కడో దాని ఎఫెక్ట్ ఉంటది. ప్రాబ్లీ యూ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఇట్. కానీ నేను చెప్పినట్టు ఇట్లాగా వెదురు మొక్క దాకా రిజల్ట్ రావాలి అంటే ప్రతిదానికి ఒక వెయిటింగ్ టైం ఉంటది. ప్రతిదానికి ఎంత పని చేయాలో అంత చెయ్యాలి. నేను 2 రోజులు వాటర్ వేసా మొక్కకి, 3వ రోజు నేను వేయను, 4వ రోజు వేయాలి, నాకు రిజల్ట్ కనపడాలి అంటే కనపడదు. సో ఎనీ హ్యాబిట్ మినిమం 21 days రాబిన్ శర్మ అంటారు. నిన్న నేను ఇంకో కోచ్ నాకు 66 days అని చెప్పారు. సో మనం ఎంత స్ట్రాంగ్ గా హ్యాబిట్ ని ముందుకు తీసుకెళ్తున్నాం దాన్ని బట్టి 21 days 1 month 2 months అది మీరు డిసైడ్ చేసుకొని ఆ షెడ్యూల్ వేసి పెట్టేసేయండి. దట్స్ ఆల్. డోంట్ లుక్ బ్యాక్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్.
నా కమెంట్స్ వరకు నా రెగ్యులర్ క్వశ్చన్స్ వరకు కంప్లీట్ అయిపోయింది వస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్లీ ఆన్సర్డ్. జస్ట్ కొన్ని కమెంట్స్ మాత్రం ఐ జస్ట్ వాంట్ టు రీడ్ అవుట్. రాజ్, హాయ్ రాజ్. కొన్ని కరెక్ట్ గా చెప్పారు వసంత గారు. ఎస్. Wow. Reena, Mr. Raj awesome is work. Mr. Reena. Anand Raj. He is ex-Navy officer. Oh, wow. Harika and Panduranga Reddy are my cousin and her husband from US. Oh, thanks Harika. Thanks Panduranga Reddy. Kunnain is saying, I find it very hard. I find it very hard to do for a week. Also, man, what can I do? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 1 వీక్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏం చేయాలని అడిగినప్పుడు మీరు చెప్పినట్టుగా 30 డే ప్లాన్ వేసుకుంటే ఇట్ వుడ్ బి అ గుడ్ సజెషన్. అండ్ గుర్తుపెట్టుకోనండి, హ్యాబిట్ డెవలప్ చెయ్యాలి అంటే చెప్తారు కదా, ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద బిగినింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇన్ ద మిడిల్ ఇట్ ఈస్ వెరీ మెస్సీ, అండ్ ఎట్ ద ఎండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో స్టార్టింగ్ డిఫికల్ట్, ఎవరికైనా అంతే. ఫస్ట్ అడిగేయడం చాలా డిఫికల్ట్, ప్రతిది అంతే. స్టార్టింగ్ పాయింట్ ఇస్ డిఫికల్ట్. అందుకే అంటారు బిగిన్ చేస్తే హాఫ్ చేసినట్టే అని. ఎందుకు అంటారు? ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ डिफिकल्ट एस्पेक्ट. सो कुनिन, आप 1 मंथ का प्रोग्राम बनाओ, लिख के रखो, करो, हो जाएगा. Not 1 week, this time it is 1 month. 1 month, yes. And we will ask Kunain 1 month के बाद वो जो लिख के रखी हुआ कि नहीं. And even Yes, Smita Kunain, says so this. Even Smita says this, yeah. Okay, so నా లాస్ట్ వీక్ యొక్క ఫీడ్బ్యాక్ ని షేర్ చేసి మీతో ఆల్ క్లోజ్ డౌన్. వి ఆర్ ఆల్రెడీ at 8:30. మీ నెక్స్ట్ కమిట్మెంట్ టైం కూడా అయిపోయింది. సారీ ఫర్ టేకింగ్ 2 more minutes. 2 more minutes లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ వీక్ మీరు చెప్పిన తర్వాత బాడీ, మైండ్ అండ్ సోల్ మూడింటికి కలిపి ఒక యాక్టివిటీ, అట్లీస్ట్ ఒక యాక్టివిటీ షేర్ చేస్తూ, అండ్ ఒక యాక్టివిటీకి ఒక యాక్టివిటీ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ట్రై టు డూ సంథింగ్ దట్ ఇంట్రెస్ట్ యూ, దట్ ఎక్సైట్స్ యూ అని అన్నారు సార్. సో ఆ పాయింట్ ని నేను ఎలా యూజ్ చేస్తున్నాను అంటే, మార్నింగ్ నేను చెప్పినట్టుగానే ఫస్ట్ 3 days I was able to do ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్. అండ్ ఆ 3 రోజులు కానివ్వండి, 4 days కానివ్వండి, ఈ వీక్ అంతా నేను చేసిన ఒక కన్సిస్టెంట్ థింగ్ ఏంటంటే, మీటింగ్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ టైం ని ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ ప్రొడక్టివ్లీ ఇన్ రీడింగ్ బుక్. పక్కనే ఒక బుక్ పెట్టుకుంటున్నాను, ఆ బుక్ లో బుక్ మార్క్ ఒకటి పెడుతున్నాను, దానికి పక్కన హైలైట్ ఒకటి పెట్టుకుంటున్నాను. సో ఆ లైన్ అయిపోయిన వెంటనే ఆ లైన్స్ లో నచ్చినటువంటి హైలైట్ పాయింట్ ని హైలైట్ చేస్తాను హైలైటర్ తోటి. అండ్ దెన్ ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ది అదర్ మీటింగ్. అంటే నాకు మీటింగ్ కి మధ్య స్పేస్ లేకపోవడం వల్ల అంతకుముందు ఇలా ఉంటుందంటే ఓవర్ బర్డెన్ అయిపోతున్నట్టు హోల్ డే మీటింగ్స్ ఫీల్. బట్ ఇప్పుడు మీటింగ్స్ మధ్యలో కూడా ఐఎమ్ ఏబుల్ టు ఫినిష్ 1 chapter. నా రెగ్యులర్ ఆఫీస్ వర్క్ లో 1 week పట్టింది 1 chapter ఫినిష్ అవ్వడానికి. బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ ప్రొడక్టివ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బిజీ అండ్ బీయింగ్ ప్రొడక్టివ్. సో బిజీగా ఉంటుందంటే కూడా ప్రొడక్టివ్ గా ఉంటుంది. హ్యాపీనెస్, ఆ ఎక్సైట్మెంట్ నాకు భలే అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. అందుకనే నేను 2 minutes తీసుకుందాం అనుకున్నాను. బట్ ఈ ఎక్సైట్మెంట్ మాత్రం సో హ్యాపీ. నైస్ టు హియర్. కానీ ఒక చిన్న సజెషన్, ఐ సెడ్ యాక్టివిటీ మధ్యలో బజ్ మూమెంట్ టైప్ది, అంటే విచ్ రిలాక్సెస్ యూ. కానీ మళ్ళీ మీరు దాన్ని ఒక టార్గెట్ లాగా పెట్టుకొని టార్గెట్ లాగా చదివి సీ టు ఇట్ దట్ యు ఆర్ నాట్ స్ట్రెస్డ్ అవుట్ అగైన్. అది లైటర్ ది తీసుకోండి. ఇట్ షుడ్ నాట్ బి. నేను ఎందుకంటే నాతో జరిగింది ఇది. వెన్ ఐ వాజ్ రైటింగ్ మై షెడ్యూల్, నేను చాలా సీరియస్ బుక్స్ తీసుకున్నా, మ్యాక్స్వెల్ ది అలాంటి కొన్ని తీసుకుంటే ఇట్ రిక్వైర్స్ ఆల్ యువర్ అటెన్షన్. అప్పుడు ఏమైపోతుందంటే రిలాక్స్ అయ్యే బదులు ఐ వాజ్ అగైన్ గోయింగ్ అండ్ టు దిస్ మోల్డ్ ఆఫ్ సీరియస్ బుక్ కదా, సీరియస్ తెలియకుండానే, రైట్. సో నౌ తర్వాత ఏం చేశానంటే ఐ షిఫ్టెడ్ టు లైటర్ బుక్స్. యాక్టివిటీ మధ్యలో వెన్ యూ వాంట్ టు రీడ్ సంథింగ్ ఇట్ బికేమ్ ఎ లైటర్ బుక్. అలాంటి నావెల్స్ అని కాదు, అఫ్ కోర్స్ నాకు ఎక్కువ పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాంటివి ఇష్టం, కానీ ఐ వెంట్ టు అ లైటర్ బుక్. దానివల్ల ఏమైంది, చదువుతున్నా కానీ సింపుల్గా ఉంది, లోపలికి వెళ్తుంది. బికాస్ యూ హ్యావ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ వెదర్ ఇట్ ఈస్ ఎ బస్ మూమెంట్ ఆర్ యాక్టివిటీ ఫిల్లింగ్ అగైన్. సో వాట్ ఐ సజెస్ట్ Omkar is don't be too hard on yourself. Sure, it's okay to relax in between the activities. Sure. Yeah, కొన్ని ఉంటుంటాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తా. చాలా రోజుల తర్వాత నేను మా అమ్మాయి కోసం బుక్స్ తేవడానికి లైబ్రరీకి వెళ్ళా. సో లక్కీగా మా అమ్మాయికి కావాల్సిన బుక్ లేదు. సో ఐ బాట్ 3 books ఫర్ మై సెల్ఫ్. చాలా రోజుల నుంచి ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలు నేను అప్పుడు చదివేదాన్ని. సో ఐ అగైన్ వాంటెడ్ టు రీడ్. నాకు అందులో ఇష్టమైన నవల ఏంటంటే వెన్నెల్లో ఆడపిల్ల. సో
సో నిన్న తెచ్చేసుకున్నా బికాస్ ఇన్ బిట్వీన్ మై బిజినెస్ కాల్స్ అండ్ బిజినెస్ మీటింగ్స్ ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్. నిజంగా Oh. అది అంటే సడన్లీ ఐ ఫెల్ట్ లైక్ నేను కాలేజ్ అమ్మాయి లాగా ఫీల్ అయ్యా, రైట్? సో అప్పుడు అనిపించింది వై ఐఎమ్ ప్రెషరింగ్ మై సెల్ఫ్. సో బజ్ మూమెంట్స్ కోసం ఒక బుక్ అండ్ అఫ్ కోర్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి మనం పెట్టుకుని ఇప్పుడు రాబిన్ శర్మ అలాంటి చదువుతుంటా కదా. సో వాట్ ఐ డెడ్ సీరియస్ బుక్స్ ఐ షిఫ్టెడ్ టు ఇన్ ద ఎర్లీ మార్నింగ్. లేవగానే చేసా, ఎలాగో హాఫ్ అన్ అవర్ ఐఎమ్ గివింగ్ టు రీడింగ్ ఆ టైంకి ఇచ్చేసా. బట్ డ్యూరింగ్ ద డే ఇన్ బిట్వీన్ ద మీటింగ్స్ ఐ గాన్ టు దట్ లైటర్ బుక్స్. సో అలా మీకు ఇంకా ఉంటుంటది, అలా ఏమన్నా కొన్ని లైటర్ ఉంటుంటాయి, పోయట్రీ కానీ సంథింగ్, గో ఫర్ సచ్ బుక్స్. సజెషన్ ఓన్లీ, బట్ ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ రీడింగ్ సీరియస్ బుక్స్ ఇట్స్ ఓకే. కానీ జస్ట్ Sure. 24 hours లో జస్ట్ గో బ్యాక్ అండ్ సీ మీ బజ్ మూమెంట్స్ ఉన్నాయా లేదా, వెదర్ యు ఆర్ రియల్లీ రిలాక్సింగ్ అట్ దట్ టైం. అండ్ ఇట్స్ ఓకే టు రిలాక్స్. Sure. Kunain saying, Omkar sir, I'm a big fan of yours. Please take my name. Yeah, Kunain, thank you so much for your comment. Wow, ma'am, you were inspiring. Thank you, Kunain. Thank you, Okay. Kunain. So, You are a big inspiration, dear. yes. So, with all that being said, Vasanta garu, thank you so much for your time again. మళ్ళీ వచ్చే వారం my audience అందరికి కూడా నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, మళ్ళీ వచ్చే వారం ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకొని మీరు లెర్న్ చేస్తున్నటువంటి, మీరు ఈ రోజు నేర్చుకున్నటువంటి టాప్ 3 కమెంట్స్ ని, టాప్ 3 పాయింట్స్ ని కిందన ఇమ్మీడియట్ గా రాయండి. అండ్ ఐ జస్ట్ వాంట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక బుక్ అండ్ పేపర్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ తోటి కమింగ్ బ్యాక్ సూన్. అండ్ టిల్ దెన్ వసంత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అటెండ్ అయినందుకు. క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఐ ఆన్సర్ ఇన్ మై నెక్స్ట్ సెషన్. యూ కెన్ పుట్ కామెంట్స్ ఇన్ మై FB ఆల్సో, అక్కడ నుంచి ఐ ఆన్సర్. థ్యాంక్స్ అండి. బై, గుడ్ డే, హ్యాపీ సండే టుమారో. Thank you. రిలాక్స్. థ్యాంక్ యూ. Yes. And by the way, my dear audience and everybody, inkoka half an hour lo I'm going live on Instagram about law of attraction, and ask me anything related to law of attraction English lo. So if you are having any questions, you can come there. And tomorrow same time 7:30 law of attraction gurinchi 4-week course Vasanta garu Saturday chestunanu, Sunday nenu na own course chestunanu. So if you are interested, please do stay tuned to Omkara Chitrala tomorrow Sunday 7:30 PM on Facebook. Thank you so much. Bye bye.